ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక డిసీజ్ మన దగ్గర ఉంది. సో అది తెలిసింది అందరికి కూడా. సో దాని గురించి షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది అందరికి కూడా. సో వినోద్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ మై డియర్ టీమ్ మెంబర్స్. నేను మార్నింగ్ రీసెంట్ గా సార్. ఇది ప్రొడక్ట్ తీసుకున్నాను సార్. ఇది వినోద్ నగర్, మేము మంచిర్యాల నుండి. ఓకే 50 అంటే నాకు షుగర్ ఉంది సార్. షుగర్ ఉంది. ఓకే షుగర్ ఉంటే షుగర్ సింటమ్స్ ఏదైనా ఫిజికల్ గా అంటే షుగర్ అబ్నార్మాలిటీ ఉండదు సార్. అది ఒక 13 to 14 డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ కండిషన్కి వచ్చింది సార్. ఆల్మోస్ట్ ఆల్ అంటే ప్రజెంట్ ఒక టాబ్లెట్ వాడుతున్నా కానీ ఫిర్బీ కంట్రోల్కి వచ్చింది. ఓకే ఇంత షార్ట్ పీరియడ్ లో కంట్రోల్ కావడం అనేది యాక్చువల్గా వండర్ఫుల్. అది మిరాకిల్ అన్నట్టు ఒక విధంగా. ఆ ప్రోడక్ట్ లో అంత దమ్ము ఉంది అన్న, నో డౌట్. దాని తర్వాత నేను వాడిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత అప్పటివరకు నేను ఎవరికి దీన్ని సజెస్ట్ చేయలేదు, రికమెండ్ చేయలేదు. దెన్ ఆఫ్టర్ రిజల్ట్ చూసిన తర్వాత నేను కొంతమందికి సజెస్ట్ చేసి దగ్గర ఒక 6గురికి నేను ఈ ప్రోడక్ట్ ఇప్పించిన సార్ విత్ ఇన్ 15 to 20 days లో. గ్రేట్ సార్. సో మీకు షుగర్ ఎప్పటి నుంచి ఉండే సార్? ఎన్ని రోజుల నుంచి ఉంది? ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 2 years అయింది అనుకుంటా సార్. 2 to 3 years. ఓకే ఏది వాడుతుండే సార్? ఇన్సులిన్ టాబ్లెట్? టాబ్లెట్ మార్నింగ్ ప్రజెంట్ ఒక టాబ్లెట్ వాడుతున్నా, కాకపోతే దాంతో కంపేర్ చేస్తే ఇది కంట్రోల్లో ఉంది, అందులో నో డౌట్. అందులో ఓకే సార్ మనకు 200 మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 200, 180 వచ్చేది, ఇప్పుడు 108కి వచ్చింది. నార్మల్ గా అయితే రేంజ్ 100 ఉండాలో 110 ఉండాలో అంటారు. ఎగ్జాక్ట్ రీడింగ్స్ నాకు ఐడియా లేదు, కానీ కంపేర్ విత్ అంటే ఎర్లియర్ టాబ్లెట్స్ యూజ్ చేసిన దాంతో ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత 100% సాటిస్ఫాక్టరీ, నో డౌట్ ఎట్ ఆల్. సూపర్ సార్. ఎందుకంటే 2 years నుంచి మీరు HbA1c రిపోర్ట్ కూడా తీసుకున్నాం సార్. ఫస్ట్ ఒక రోజు నా ఫ్రెండ్ తో కొరిలేట్ చేస్తే నేనే అన్నా ఏదైనా మెషిన్ ఏమైనా ఎర్రర్ ఉండొచ్చునా, ఇంత తొందరగా తగ్గపోవచ్చు అన్నట్టు అన్నాం. కానీ అంటే మేము ఎంతజియాజం కొద్దీ ఒక 9 days తర్వాతనే HbA1c తీసుకున్నాం సార్. యాక్చువల్గా ప్రోడక్ట్ వాడిన 9 daysకే దాంట్లో అంతకుముందు ఎర్లియర్ గా చూసిన కన్నా కొంచెం రిపోర్ట్ లో తక్కువ ఉంది, పాయింట్స్ లో తక్కువ ఉండే సార్. మెషిన్ ఎర్రర్ కావచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. హోప్ ఉండే తగ్గుతుంది అన్నట్టు. మళ్ళీ ఒకసారి 15 days 28 days తర్వాత తీసుకున్నాం సార్. అప్పుడు తగ్గింది. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు నేను ప్రోడక్ట్ మీద పూర్తిగా మనకు ఒక నమ్మకం కలిగింది. దాని తర్వాత మనం ఒక 10 మందికి సజెస్ట్ చేయగలను కాన్ఫిడెంట్ గా. అంటే మార్కెట్ లో ఒక 100 products వస్తుంటాయి, మనం కొంచెం అంటే ఇవాళ వాళ్ళని గుమాయించి చెప్తే రేపు ప్రాబ్లం ఏమైంది అనేది ఎజిటేషన్ లేకుండా ఈ ప్రోడక్ట్ గురించి మాత్రం చాలా మందికి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మళ్ళీ మన రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, రిలేటివ్స్ ఉంటే మన దగ్గర రిలేటివ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఎట్లో తీరు ఒప్పించో, భయపెట్టించో, నమ్మించో, బాధ పెట్టించో ఈ ప్రోడక్ట్ ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనల్ని లైఫ్ లాంగ్ మార్చుకోరు. సార్ 100% సార్. సో ఇంకోటి ఏమిటంటే సార్, ఇక్కడ మన వాళ్ళు మననే నమ్మరు సార్. మన వాళ్ళు మనం నమ్మరు, అది కరెక్ట్. అది దీంట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి సార్. ఇప్పుడు మనం చెప్పేసరికి ఇందులో నీకెంత బెనిఫిట్ వస్తుంది అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది, ముందరి నుంచి వస్తుంది. ఆటుపోట్లు అనేది సహజం సార్. మనం అంటే ఎట్ ద సేమ్ టైం ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇది ఉంది. మనకు సిఎండి గారు మనకు బెనిఫిట్ కూడా ఇస్తున్నారు కదా సార్. మార్కెట్ లో అంటే వాళ్ళు కూడా కొంతమంది కొన్ని ప్లేస్లలో నష్టపోయి ఉంటారు కాబట్టి అట్లా అడుగుట్లో సహజం, తప్పలేదు. దాన్ని ముందుకెళ్తే మనం కూడా గెట్ ఆన్ అవుతాం. డ్రీమ్ ఏదైనా అంటే సక్సెస్ కావచ్చు. ఏదన్నా కూడా నెగిటివ్ థింగ్ ని పాజిటివ్ వేలో ముందరికి వెళ్తే ఖచ్చితంగా లైఫ్ లో సక్సీడ్ అనేది 1 fine day ఆ టార్గెట్ రీచ్ అవుతాం సార్. అంతే. ఆటుపోట్లను రీచ్ మనము ఎప్పుడైతే ఆటుపోట్లను ఎదుర్కొనగలుగుతామో, అంటే నారాజు కావద్దు. ఎవరైనా అంటే అది ఏముంది అది అని ఏం నారాజు కావద్దు. ఇంకా మళ్ళీ జస్ట్ టచ్ చేస్తూ ఉంటే అది. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే, నా కొలీగ్ శ్రీనివాస్ అని బిలాంగ్స్ టు బెల్లంపల్లి, మంచిర్యాల డిస్ట్రిక్ట్. బీపీ ఉన్న తర్వాత నేను నాకు కొలీగ్ గా చెప్పిన యాక్చువల్ గా, అంటే తనకి ఎట్లా చేసి మనం ఇది ప్రోడక్ట్ ఇస్తే మనకి బాగుంటది అన్నట్టు చెప్పిన. నేను ఆ ప్రోడక్ట్ తీసుకున్నాను. తను అంటే ఒక 15 days టైం తీసుకున్నాడు ప్రోడక్ట్ తీసుకోవడానికి. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నాకు 2-3 years నుంచి అదే బీపీ అట్లే ఉంటుంది. 2 పూటల టాబ్లెట్ వేసుకుంటున్నా కానీ బీపీ అక్కడికే ఉంటుంది, తగ్గట్లేదు అన్నారు. ఇది వాడిన 72 hours కి మళ్ళీ ఒకసారి బీపీ చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకుని ఇమీడియట్ అదే డిస్పెన్సరీ నుంచి కాల్ చేశాడు.
అన్న ఇది మిరాకిల్ ఉంది అన్నాడు. అంటే బీపీ తగ్గింది అని చెప్పినాడు 72 అవర్స్. అంటే 72 అవర్స్ పైన 4 అవర్స్ పెట్టినట్టు సార్. అంటే మన రిస్ట్ బెల్ట్, సిలికాన్ బెల్ట్ ఉంది కదా, అది పెట్టినారు. అవును సార్. అంటే మొత్తం యూజ్ చేస్తున్నాడు, యూజ్ చేస్తున్నాడు. 72 అవర్స్ ఓన్లీ అవి నాకు కాల్ వచ్చింది అన్న ఇది మిరాకిల్ ఉంది ప్రోడక్ట్ అని చెప్పినాడు. అది ఈ ప్రోడక్ట్ లో అంత సినిమా ఉంది ఇక. అందుకే సార్ ప్రోడక్ట్ లో దమ్ము ఉంది. సో రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. చూడండి మీ ఫ్రెండ్ కూడా కొలిగ్ కూడా ఏంటంటే మీరు నమ్మి ఒక 72 అవర్స్ అని అబ్జర్వేషన్ లో పెట్టాడు అతను. బెల్ట్ పెట్టేసి నాకు తెలిసి అతను బెల్ట్ పెట్టక ముందు కూడా సార్ బెల్ట్ పెట్టక ముందు కూడా ఆయన బీపీ చెక్ చేసుకున్నట్టున్నాడు. సో చేసుకొని చెక్ చేసి అంటే రెగ్యులర్ మానిటరింగ్ ఉంది మనతో డిస్కస్ చేసిన ఉండే 2-3 కూడా ఇప్పుడు కంట్రోల్ అంటే ఒక దగ్గర రీడింగ్ వచ్చి ఆగిపోతుంది కానీ తగ్గట్లేదు. 2 టాబ్లెట్లు వేసినా కూడా తగ్గట్లేదు అన్నారు. వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. అంటే సైట్ లో కూడా ఎవరైతే దైనందిక జీవితంలో వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. భయం వేస్తుంది లైఫ్ మీద. అంటే ఏది ఎప్పుడు ఏ బీపీ వల్ల ఏ షుగర్ వల్ల ఏమవుతుంది భయం వేస్తుంది అన్న తర్వాత నుండి ఎగ్జాక్ట్ మరి 15 days 20 days ఐడియా లేదు సార్. మనం ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మన టీమ్ మా అప్లైనర్ గారు వెళ్ళారు, డెమో ఇచ్చినారు. తీసుకున్న తర్వాత 72 అవర్స్ తర్వాత కాల్ వచ్చింది సార్. గ్రేట్ కాల్ అది. అంటే ఎంత హ్యాపీగా కాల్ చేసేది అంటే అది మిరాకిల్ ఉంది, ఇది వండర్ఫుల్ ఉన్నది, ఇది మనం చెప్పొచ్చా వేరే వాళ్ళకి ఇమీడియట్ చెప్పినారు సార్ అది ఆయన మాటల్లో. ఎందుకంటే సార్ నిజంగా స్టార్టింగ్ నమ్మడమే మేము ముఖ్యం సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ ఒక్కసారి నమ్మి తీసుకున్నారంటే ఇంకా 100% రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ మనకైతే చూస్తున్నాం, అందరు కూడా వాడుతున్నారు కదా, అందరి నుంచి రిజల్ట్స్, కొత్త రిజల్ట్స్, కొత్తగా డిసీజ్ కి కూడా అసలు ఊహించని రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో రియలీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు మన టీమ్ సార్ కి. ఒక అమృతం అన్న లిక్విడ్. సో దాని రకంగా మనకు ఒక మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ తీసుకురావడం, మ్యాగ్నెటిక్ థెరపీ అనేది. సో రియలీ గ్రేట్ సార్. మీది కూడా 100% మీ రిజల్ట్ కూడా అతి తొందరలో, అంటే 2 years నుంచి నా షుగర్ కూడా ఇక్కడ ఒక 1 month లో మీకు డిఫరెన్స్ అని కనిపించడం అనేది చాలా గ్రేట్ సార్. సో గ్రేట్ టెస్ట్ మనీ సార్. యాక్చువల్ గా నేను తీసుకుంది మా మదర్ కోసం తీసుకోనండి కిట్. ఒక నమ్మకం మీద బ్లైండ్ గా వితౌట్ డెమో, నాకు డెమో ఎవరు చెప్పకుండా కూడా తీసుకున్నా నేను. అయితే దెన్ ఆఫ్టర్ ఇది షుగర్ పనిచేస్తున్న తర్వాత రిస్ట్ బ్యాండ్ నేను వాడటం మొదలు పెట్టినా సార్ ఒరిజినల్ గా. రియల్లీ గ్రేట్ సార్. అంటే ఒక డెమో లేకుండా కూడా తీసుకోవడం అనేది ఒక నమ్మకం సార్. ఆ నమ్మకం ఈ రోజు మీకు షుగర్ నుంచి కూడా మమ్మీకి కూడా ఆల్మోస్ట్ తగ్గినట్టుంది. నమ్మకం ఉంది, చెప్తున్నారు కదా చూద్దామన్నట్టు తీసుకున్నాం సార్ అప్లైనర్ గారితో మాకున్న సాన్నిహిత్యంతో పాటు. ఇంకా అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ప్రమోట్ చేయడము అంటే మెడిసిన్ ఫ్రీది. మన ఇండియా పరంగా కూడా మెడిసిన్ ఫ్రీ చేయాలంటే మనం కనీసం మన ఫ్యామిలీలో ఒక ఇద్దరికి ప్రమోట్ చేసినట్టు, ఇద్దరికి ఇప్పించుకుంటూ పోతే మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళకంటే ఖచ్చితంగా కదా. ఎట్ ద సేమ్ టైం మనం ఏదో గెయిన్ చేస్తున్నాం కావచ్చు, అది వదిలిపెట్టినా కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇష్టం. రాజశేఖర్ సార్ ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వినపడుతుందా సార్? సార్ క్లియర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అదే సార్ నాకే సార్ ప్రాబ్లం. నేను తీసుకొని కూడా ఒక 4 నెలలు అయింది సార్. ప్రోడక్ట్ వాడబట్టి 4 నెలలు అయింది సార్. అదే సార్ ఫిడ్స్ వల్ల నేను వాడేవాడిని సార్. ఇప్పుడు నాకైతే మామూలుగా ఒక నెలకు ఒకసారి వచ్చేస్తారు. నేను మామూలుగా టాబ్లెట్ వాడుతూ ఉండేవాడు డైలీ. నేను తీసుకున్నట్టు ఇప్పటికి ఒక 4 నెలలు అయింది సార్. తీసుకెళ్ళిన తర్వాత వచ్చేసి ఎక్కువ కనిపిస్తుంది సార్. ఇప్పుడు అయితే వండర్ఫుల్, చాలా మట్టుకున్నాయి. చెప్పుకుంటూ పోతుంటే డే కూడా సరిపోదు, నైట్ కూడా సరిపోదు సార్. చాలా మట్టుకున్నాయి. నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే, బ్యాక్ పెయిన్ తగ్గింది. నాకు నిద్ర ఉండకపోతుండే సార్. యాక్చువల్లీ నైట్ మొత్తం నాకు మొబైల్కి అడిక్ట్ అయిపోయినాను బాగా. నైట్ మొత్తం ఆల్మోస్ట్ మొబైలే వాడుతుండే సార్. నేను పడుకోవాలంటే 3 o'clock అవుతుండే సార్. 3 o'clock 4 o'clock అర్లీ మార్నింగ్ పడుకునేది అనమాట. అర్లీ మార్నింగ్ పడుకుంటుండే. ఎప్పుడైతే మ్యాట్రెస్ తీసుకున్నానో, మా శ్రీకాంత్ గౌడ్ అనే పర్సన్ ఉన్నాడు, మా ఫ్రెండ్ కావాలి అన్న, అతను ప్రమోట్ చేసిండు అనమాట. బలవంతంగా చాలా ఇబ్బందిగా తీసుకున్నా. ఫస్ట్ మన ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, దీంతో ఏమవుతుంది అంటే
లేదు సార్ నువ్వు వాడు, మంచి రిజల్ట్స్ ఉన్నాయి, చాలా మంది వాడుతున్నారు, టెస్ట్ మనీస్ కూడా చాలా ఉన్నాయి, కావాలంటే చూడు అంటే, ఫస్ట్ ఏదైతే మంచిగా ఉందో దానికి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. చెడు దానికి మనుషులు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు, మంచి దానికి నెగిటివిటీ ఎక్కువ అడ్డొస్తుంది అనమాట. బయట ₹1,00,000 పెట్టడానికి మనకు పెద్ద అదేం అనిపించదు, కానీ ఇక్కడ 10,000 అనేసరికి అమ్మ అని అనిపిస్తుంది అందరికి. అంతే, నాకు కూడా అట్లనే అనిపించింది. బట్ ఆయన బలవంతం చేయడం బట్టి తీసుకున్నాను. సరే ఇంత ఇబ్బంది పెడుతుండు కదా, సరే తీసుకుని అయితే తీసుకుందాము అని తీసుకున్నా. ఫస్ట్ డే ఏం అర్థం కాలేదు సార్, వాడుతున్నా. ఫస్ట్ డే ఏం అర్థం కాలేదు, జస్ట్ పడుకున్నా నార్మల్గా, ఏ టైంకి పడుకున్నా అదే టైంకి పడుకున్నా. సెకండ్ డే నుండి నిద్ర బాగా పట్టింది సార్ నాకు. సెకండ్ డే నుండి నిద్ర పట్టింది. బ్యాక్ పెయిన్ కూడా ఒక 15 to 20 డేస్లో తగ్గుముఖం పట్టేసింది బ్యాక్ పెయిన్. అట్లా అని చెప్పేసి నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన అనమాట. ఇప్పటికి మంచి ఇన్కమ్ లో ఉన్నాను, టీమ్ వచ్చేసింది. ఇంకా నిన్న టీమ్ వర్క్ వెళ్ళినప్పుడు ఒక విలేజ్ ఉందన్నమాట, ఒక లేడీ దగ్గరికి వెళ్ళినాము, పోచన్న సార్ టీం నుండి వెళ్ళినాం అనమాట. శేఖర్ సార్ వాళ్ళ మదర్. తనకు ఒక రైట్ లెఫ్ట్ ఒక హ్యాండ్ ఒక లెగ్ కంప్లీట్ గా పని చేస్తలేదంట. అప్పుడు ఆమె పరాలసిస్ వస్తుందని ఆమెకు అర్థమైపోయింది. కాలు చేతులు పని చేయకపోతే ఇమీడియట్లీ నాకు కాల్ చేసిండు అనమాట. కాల్ చేస్తే నేను ఒకటి 8-4 కిట్ ఇచ్చేసిన ఇమీడియట్లీ. ఆయన చాలా లాంగ్ నుండి వచ్చిండు, రాగానే అర్జెంట్ తీసుకెళ్ళి వాడిండు సార్. అదే నైట్ వాడిండు, కంప్లీట్ గా కంటిన్యూ వాడుతుండు. ఆ పెరాలసిస్ వచ్చేటట్టు ఉన్నది మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఆమె ఎంత యాక్టివ్గా ఉంటుందంటే, ఆ పెరాలసిస్ వచ్చేది ఉండే ఈ ప్రోడక్ట్ వాడుతున్నందుకు రాలేదు, ఇంకా అది అటాక్ అయ్యేది ఉండే కాలేదు. వాళ్ళకి ఒకటి సిమ్టమ్స్ రాగానే వాడి సార్, వాడగానే అది బ్యాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమున్నా బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెలే కదా సార్, అక్కడ బ్లడ్ క్లాట్ ఉంటే ఒక హ్యాండ్ లెగ్ పడిపోయేటట్టు అనిపిస్తే వాళ్ళు ఇమీడియట్లీ వాడారు అనమాట. ఆ ప్రాబ్లం వాళ్ళకు క్లియర్ అయిపోయింది. దాని తర్వాత ఈ రోజు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా తీసిన సార్ వాళ్ళది, గ్రూప్ లో పెడతాను ఇప్పుడు, మా మెయిన్ లీడర్స్ కి పెట్టిన. అది వాళ్ళు ఊర్లో ఆమె చెప్తుంటే సార్, 5-6 సేల్స్ ఆమె ఒక్క సింగిల్ గా వేసింది సార్. విలేజ్ లో మారుమూల గ్రామం ఉంటది, ఒక చిన్న విలేజ్ వాళ్ళది. 5-6 సేల్స్ అయితే ఆమె సొంతంగానే వేసింది, ఏజ్డ్ పర్సన్. రిజల్ట్స్ అయితే వండర్ఫుల్ ఉన్నాయి సార్. ఇది మనం బయట ఏదైనా బిజినెస్ చేయాలంటే లక్షల కోట్లలో పెట్టుకోవాలి, ఇక్కడ ఏం లేదు, మౌత్ టు మౌత్. ఈ బిజినెస్ చేయాలంటే మనిషి బతుకుండాలి, బాగుపడాలి అనే లక్షణంలో ఉండాలి, అంతే. ఇక్కడ ఏం లేదు, ఆల్మోస్ట్ ప్రోడక్ట్ 80% మాట్లాడుతుంది సార్. జస్ట్ ఆ ప్రోడక్ట్ ఈ నుండి అక్కడికి తీసుకెళ్ళడానికి మాత్రమే మనము ఆ అమౌంట్ కంపెనీ మనకి ఇస్తుంది, అంతే. ప్రోడక్ట్ అయితే వండర్ఫుల్ సార్, నిజంగా మిరాకల్, సంజీవని లాంటి ప్రోడక్ట్ అనుకోవచ్చు. నిజంగా ఫస్ట్ నేను కూడా నమ్మలేదన్నమాట, అయితే ఇప్పుడు నమ్మినా, ఫుల్ టైం చేస్తున్నా. చాలా మంచిగా ఉంది సార్ ప్రోడక్ట్ అయితే. ఎస్ సార్ ఎక్సలెంట్ నవీన్ సార్, మంచి లీడర్, మంచి రిజల్ట్ సార్. ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది చాలా మందికి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. సో ఎన్నో రకాలుగా మెడిసిన్ వాడుతున్నారు, ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళకి రిలీఫ్ అనేది జస్ట్ ఒక 1-2 days 1 week లాస్ట్. సో మన ఈ బటన్ ప్రోడక్ట్ వాడిన తర్వాత రియల్లీ సార్ మిరాకిల్స్ ఉన్నాయి అని, ఎక్కడ కూడా లూప్ హోల్స్ అని లేవు ఇక్కడ. సో థ్యాంక్ యూ నవీన్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో మీ టీం నుంచి కూడా అడ్వాన్స్ గా స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సిన పరిస్థితి సార్. అసలు స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే ఏమవుతుందో అందరికి తెలిసిన విషయమే. ఒక్కసారి అది అలవాటు అయిందంటే ఇంకా జీవితంలో తగ్గడం అయ్యేది హైలీ ఇంపాసిబుల్ అనుకోవచ్చు సార్. ఆ పిల్స్ వేసుకోవడం కూడా కొంచెం వేసుకుంటుండే స్టార్టింగ్ లో వేసుకుంటా, ఒక 2-3 సార్లు వేసుకున్నా. బట్ దానికి ఎడిక్ట్ కాకముందే థ్యాంక్స్ గాడ్ నాకు ఒక సంజీవని లాంటి ప్రోడక్ట్ దొరికింది మా సీనియర్స్ వల్ల. ఈరోజు నేను తీసుకోవడం, నేను వాడడం కాకుండా నాలాంటి వాళ్ళకు, ఎంతో మంది ఇబ్బంది పడేటోళ్ళకు చాలా మందికి ఇచ్చిన సార్. ప్రతి ఒక్క వ్యక్తి వాడుతున్నాడు, మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ నవీన్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో అడ్వాన్స్ గా మీరు ఒక పారాలసిస్ వ్యక్తి, అంటే పారాలసిస్ వచ్చేది ఉంది అనగానే మీకు అక్కడ వాళ్ళు నమ్మి తీసుకోవడం చాలా గ్రేట్ సార్ అది. సో ఒక వ్యక్తికి ఆరోగ్యం అనేది ఇవ్వడం చాలా పెద్ద విషయం ఇది. సో థ్యాంక్ యూ సార్. ఇంకా 100 మందికి కాదు, లక్షల మందికి మీ టీం నుంచి వెళ్ళాలి. సో ఐ బటన్ ప్రొడక్ట్, సో అందరికి ఆరోగ్యం ఇవ్వండి. సో మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్. సో లవ్ యువర్ సార్, అన్మ్యూట్ ఇచ్చాను మీకు, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్లీ ఈ రోజే నేను ఫస్ట్ వచ్చాను, నాకు తెలియదు సబ్జెక్ట్. దీని గురించి నాకు ప్లాన్ అండ్ దీని యొక్క డీటెయిల్స్ నాకు కావాలి సార్. జగన్ సార్ అని అతను నాకు రిక్వెస్ట్ పెట్టాడు. జగన్ సార్? అవునండి. ఓకే, సార్ నుంచి మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి సార్. జగన్ సార్ మీరు కాంటాక్ట్ కండి, మీరు ప్రతిదీ కూడా సార్ మీకు అడ్వైస్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది డీటెయిల్స్ అన్ని ప్రొడక్ట్ గురించి కూడా
మీకు నాలెడ్జ్ అంటే ఇస్తారు సార్. అంటే జూమ్ లో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు. ఓకే, ఈ రోజు సెషన్ వచ్చి సార్ ఓన్లీ టెస్ట్ మనీస్. సాటర్డే మనకు 8:30కి స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం తెలంగాణ ఆంధ్రలో ఎవరైతే ఈ ప్రోడక్ట్ వాడారో సో వాళ్ళ డిసీజ్ ఏ విధంగా ఉండేది ఇంతకు ముందు, సో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఏ విధంగా తగ్గింది అనేది ఇక్కడ ఈ సెషన్ ఉంటుంది సార్ ఈ రోజు. సో మీరు సార్ నుంచి ఒకసారి మీరు కనెక్ట్ కాండి. సో అంటే అన్ని కూడా మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి సార్ ప్రొడక్ట్స్? సో మన దగ్గర వచ్చి సార్ మనకు 3 రకాల ప్రోడక్ట్ ఉంటాయి. అంటే ఒక కిట్ వస్తుంది, సో డబల్ కిట్, సింగిల్ కిట్ అని. సింగిల్ కిట్ Okay. వచ్చేసి ఒకటి 3x6 మ్యాట్రెస్ ఉంటుంది సార్, ఓకే ఒకరు పడుకోవచ్చు. సో దాంతో పాటు ఒక పిల్లో కవర్ వస్తుంది, అది మన పిల్లో కవర్ లో పెట్టుకొని పడుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్యాడ్, ఎనర్జీ ప్యాడ్ అని ఉంటుంది, వాటర్ ఎనర్జీ ప్యాడ్ అని. అది వాటర్ బాటిల్ కి మనం చుట్టుకొని వాటర్ తాగాలి. సో సెకండ్ Okay. వచ్చేసి థర్డ్ వచ్చేసి మనకి రిస్ట్ బెల్ట్ ఉంటుంది సార్. రిస్ట్ బెల్ట్ అనేది మనకు చిన్నగా చేయికి పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ కి. సో Okay. దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, బీపీ హై లో ఉన్న వాళ్ళకి లెఫ్ట్ పెట్టుకోవాలి, రైట్ పెట్టుకోవాలి ఉంటుంది. సో ఇది Okay. మీరు రైట్ హ్యాండ్ కి పెట్టుకోవాలి సార్. ఇంకొక బెల్ట్ వస్తుంది, లెదర్ బెల్ట్ అని, అది కూడా రిస్ట్ బ్యాండ్ అంటారు. సో ఇవి వస్తాయి సార్. మీకు ఇంకోటి 1 గ్రామ్ గోల్డ్ ఒక బ్రాస్లెట్ వస్తుంది, అది జస్ట్ కాంప్లిమెంటరీ మీకు కంపెనీ నుంచి గిఫ్ట్ వస్తుంది సార్. ఓకే సార్. సో ఇవి ఉంటాయి సార్. అమౌంట్ మనం ఏమైనా పే చేయాలి సార్, లేకపోతే ఎలా? సార్ కంపల్సరీ పేమెంట్ ఉంటుంది సార్, ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. మీరు జగన్ సార్ కి మీరు మాట్లాడితే దీంట్లో 3 ప్రైజెస్ ఉన్నాయి, డిఫరెంట్. అది సార్ మీకు డీటెయిల్ గా చెప్తారు సార్. డబల్ కిట్ అనేది ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది, సింగిల్ కిట్ అనేది ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అంటే ప్రజెంట్ నేను వెస్టేజ్ లో ఉన్నాను సార్. ఓకే, నో ప్రాబ్లం. సార్ నేను లాస్ట్ 2 months నుంచి కొంతమంది కస్టమర్స్ ఇచ్చాను అనమాట. కొంతమంది కస్టమర్స్ కి 2 days 3 days రిజల్ట్ వచ్చింది. కొంతమందికి 1 month టైం పడుతుంది. ఓకే, దాంట్లో Yes, sir. ఒక పర్సన్ అనమాట, ఒక పర్సన్ కొల్లాపూర్ సైడ్, నా పక్షపాతం ఇద్దరికి ఒకటేసారి వచ్చింది. ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటేసారి వచ్చింది, వేరే వాళ్ళు. ఓకే, ఎవరైతే ఫస్ట్ పర్సన్ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 3 days లో ఆయన వాటర్ బాటిల్ చేత్తో పట్టుకొని నీళ్ళు తాగుతున్నా సార్ అని ఫోన్ చేశాడు అనమాట. మరి ఇంకెవరైనా ఉంటే చెప్పు, మీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే తెలిసిన వాళ్ళు, బంధువులు అంటే ఒక పర్సన్ ఉన్నాడు సార్ అని, నా మొత్తం తగ్గిన తీసుకుంటాను అని చెప్పిండు. నేను చెప్పిన శరీరం స్వభావం అనేది కొంతమందికి ఫాస్ట్ వస్తుంది, కొంతమందికి స్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఆయన వాడిపోయండి అని చెప్తే వాడిపించిన సార్. నేను యాక్చువల్గా తీసుకున్న 2 days కి ఫోన్ చేస్తే నేను మంచం మీద నుంచి లేచి కింద కూర్చునే నాకు కాకుండా సార్ ఇప్పుడు లేచి కూర్చుంటున్నా అని చెప్పిండు. తర్వాత 1 month నేను ఫోన్ చేయలే. నిన్న మొన్న ఫోన్ చేస్తే ఒక్కడు పొలం కడుగుతాం సార్. గ్రేట్ సార్, గ్రేట్. వాళ్ళ కంపౌండ్ దాటి వెళ్ళకుండా ఆయన పొలం కాడికి వెళ్ళిపోతాం అన్నాడు. సిస్టమ్ పిలిపిద్దామంటే స్మార్ట్ ఫోన్ లేదు, చాలా పూర్ అనమాట. మరి ఈ విధంగా మనము ఎవరి డబ్బుల్ని వేస్ట్ చేయకుండా వాళ్ళ లైఫ్ టైం వాడిపించగలిగే మంచి ప్రోడక్ట్ సార్. ప్రతి ఒక్కరికి రెఫర్ చేయాలి. వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. మెయిన్ గా బ్లెస్సింగ్స్ వస్తాయి సార్. డబ్బులు వస్తాయి పోతాయి, నేను చాలా డబ్బులు చేశాను, కానీ డబ్బులు వస్తాయి పోతాయి. కన్నా అది ఏమంటారంటే మా చేతికి ఉన్న మైళ్ళలాగా అన్నమాట. సంపాదిస్తాం అవి ఇవి టెస్ట్ మోన్లు ఇచ్చి చేసామన్న పాతకం పిల్లలు తెలియక, కానీ ఇక్కడ బ్లెస్సింగ్స్ వస్తా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్ కి ఎప్పటి నుంచి ఉండే సార్ అది ప్రాబ్లం? ఎన్ని రోజుల నుంచి ఉండే? 1 year సార్. 1 year నుంచి ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఫ్రెండ్ కి సార్ కొల్లాపూర్ దగ్గర బొల్లారం అనే విలేజ్ అనమాట, కృష్ణ సార్. ఓకే, సో వాళ్ళ ఫ్రెండ్ కి ఎప్పటి నుంచి ఉండే సార్? వాళ్ళ ఫ్రెండ్ కి ఎన్ని రోజుల నుంచి ఉండే? వాళ్ళిద్దరికి ఒక 1 year 14 months ఇట్లా 2 months గ్యాప్ లో వచ్చింది ఇద్దరికి. ఓకే, ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టుకున్నారు సార్ వాళ్ళు? ఏమైనా ఐడియా అంటే ఇక్కడ మెయిన్ గా సార్ ఇక్కడ గుర్మిట్కలన్నీ కర్ణాటక వెళ్తారు సార్. అవును, ఐడియా. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 30,000 పెట్టి ఇంజక్షన్ తీసుకుంటారు. ఓకే, ఇంజక్షన్ ఇప్పించేసి డైరెక్ట్ కర్ణాటక వెళ్ళిపోతారు. కర్ణాటకలో అది ఎంతైతే తెలియదు, కానీ 1 year వరకు మినిమం 2 lakhs 3 lakhs ఖర్చు అయితే అయింటది. ఎందుకంటే చాలా రకాల ప్రయోగాలు చేస్తారు వాళ్ళు. అవునవును సార్, ప్రయోగాలు చేసి అలసిపోతారు. లాస్ట్ డాక్టర్ ఏం చెప్తారంటే
ఈయన ఉన్న దినాలు మంచిగా చూసుకోండి ఇంటికి పంపించేస్తారు. అంతే సార్, ఆయన ఉన్న రోజులు ఆయనకి ఏం కావాలో అన్ని తినబెట్టండి, అన్ని తాగిపియండి. సో అలా ఉంటుంది. గ్రేట్ సార్. ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకు అడిగానంటే ఒక 2 lakhs పెట్టి ఒక 1.5 year నుంచి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. సో ఎక్కడ కూడా ఫలితం అనేది రాలేదు. సో జస్ట్ మనకు ఈ బటన్ ప్రొడక్ట్ చూడండి, హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours లో 2 days లో కూడా ఇక్కడ రిజల్ట్ వస్తుందంటే ఎంత మిరాకిల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు సార్. సో రియలీ గ్రేట్ సార్. ఇద్దరు ఫ్రెండ్స్ కి కూడా అంటే చూడండి, ఒక ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అనుకోకుండా ప్రాబ్లం రావడము, సో ఆ ప్లేస్ లో మీరు వెళ్ళి ఇవ్వడము. సో రియలీ గ్రేట్ సార్. చాలా మంచి రిజల్ట్ సార్. సో అందరికీ ఇవ్వండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో మీతో పాటు లక్షల మందికి ఆరోగ్యం ఇవ్వండి. సో సిఎండి సార్ టార్గెట్ అంటే సిఎండి సార్ డ్రీమే అది సార్. సో ప్రతి ఇంట్లో మన ప్రోడక్ట్ ఉండాలి అని చెప్పేసి మొత్తం ఇండియా లెవెల్లో ఫస్ట్, తర్వాత వరల్డ్ వైడ్ లో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వెళ్తున్నాయి కూడా, చాలా మంది టీం నుంచి వెళ్తున్నాయి బయటకు కూడా. సో యుఎస్ కానీ, దుబాయ్ కానీ, ఇట్లా ఫారెన్ క్రూజ్ కూడా ప్రొడక్ట్స్ వెళ్ళాయి. సో అందరికీ ఆరోగ్యం ఇద్దాం సార్, అందరం కలిసి చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఆ వీడియో తీసుకోండి సార్ ఒకసారి. ఎవరైనా ఉంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వీడియో తీసుకోమనండి, ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళతోటి. సో చాలా బెటర్ ఉంటుంది సార్ అది తీసుకుంటే కూడా. సరే సార్, మేము మళ్ళీసారి వెళ్ళి మళ్ళీసారి విజిట్ చేయాలి సార్, కనబడాలి వాళ్ళకి. Yes, sir. So thank you, sir. Thank you so much. All the best. Haribabu. Sir, Haribabu, sir, please welcome, sir. Unmute ఇచ్చానందుకు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు హరిబాబు, కొత్తకోట సార్. సార్ ఇది మనకు టెస్టిమోనీస్ అయితే చాలా ఉన్నాయి సార్. కాకపోతే ఒకటి ఏంటంటే డౌట్ సార్, ఒక పర్సన్ వచ్చేసి ఉదయం 1000 mg, నైట్ 1000 mg షుగర్ టాబ్లెట్ వేసుకుంటుంది సార్. ఓకే. మధ్యాహ్నం వచ్చేసి ఇన్సులిన్ తీసుకుంటుంది సార్. అది ఎంఎల్ ఎంతనో కరెక్ట్ చెప్పలేదు అతనికి. సార్ చెప్పండి సార్. ఓకే, అదే సార్, 1000 mg ఉదయం, 1000 mg సాయంత్రం అంటే నైట్ వాడుతుండు. మధ్యాహ్నం వచ్చేసి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటాడు సార్ అతను. అయితే ఓన్లీ మనకు మ్యాట్రస్ ద్వారానే తగ్గించుకునే అవకాశం ఉంటుందా, లేదన్నా ఇంకేమైనా అడిషనల్ గా ఈ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవాల్సి వస్తుందా అని? సార్ ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది సార్ ఆయన షుగర్. నాకు తెలిసి 500 ఉంటుంది అనుకుంటా ఆయన షుగర్. ఓకే సార్. సో 1000 mg అంటే చాలా ఎక్కువ సార్ అది. ప్లస్ మళ్ళీ ఇంకా ఇన్సులిన్ కూడా తీసుకోవడం అనేది చాలా ఎక్కువ అది. అవును సార్. సో మన దగ్గర ఆ మ్యాట్రస్ వాడండి సార్. మ్యాట్రస్, వాటర్ కంపల్సరీ, ప్యాడ్ కంపల్సరీ. అవును సార్. సో కొంచెం ఇంకోటి వచ్చేసి మనకు RHN ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సప్లిమెంట్స్. అవును సార్, అదే. సో దాంట్లో కూడా షుగర్ బ్యాలెన్స్ అని ఉంటుంది. సో అది కూడా వాడొచ్చు సార్. అడ్వాన్స్ షుగర్ అని, అది కూడా వాడొచ్చు. సో దాని వల్ల కూడా ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. సో 90 days ఖచ్చితంగా వాడాలి సార్ అది. కంపల్సరీ 90 days కంపల్సరీ వాడాలి. సో అది తీసుకునేది కూడా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్కి. సో 100% ఉంటుంది. అదే విధంగా మన డైట్ కూడా అతను ఏం తింటున్నాడో అది కూడా మీరు తెలుసుకోవాలి. సో రైస్ కానీ అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి కొద్దిగా. రైస్, స్వీట్స్ అంటే చాలా ఎక్కువ సార్. కూల్ డ్రింక్స్, డ్రింక్ కానీ డ్రింక్ అలవాటు ఉన్నా, సో అవి కూడా కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రికార్డ్ చేసా. సార్ రామాచార్యులు సార్, వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. నమస్కారం అండి సార్. నమస్కారం సార్. నా పేరు రామాచార్యులు. నాకు 73 సంవత్సరాలు. ఓకే. ఈ యొక్క వస్తువు నేను తీసుకోవడం జరిగింది. అయితే అది 4 రోజులలోనే నా కాళ్ళు బాగా వంకర్లు తిరిగేస్తే ఆ యొక్క వస్తువు మొత్తం నీళ్లు తాగడం వల్ల నాకు తగ్గింది. అయితే ఇప్పుడు నేను మా ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తామంటే వాళ్ళకి చెవుడు పోతుందా అంటే వాళ్ళకి కొంచెం తక్కువ వినబడుతుంది, అది పోతుందా పోదా అనేది మీరు కొంచెం దయచేసి చెప్తే బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు సార్? సార్ ఆయన కూడా 75 సంవత్సరాలు ఉంటుంది. 70 సంవత్సరాలు. ఏమన్నా ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారా? ఏమన్నా ఇన్స్ట్రుమెంట్ ఇవ్వడానికే వెళ్ళి సార్ ఇవ్వచ్చు సార్.
ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా ఇవ్వచ్చు సార్ కూడా. మీకు కూడా మంచి రిజల్ట్ వచ్చేస్తే అరికాల మంటలు కానీ పెయిన్స్ కానీ. సో చాలా బాగుంది సార్ మీ టెస్ట్ మనీ. సో సార్ కూడా ఇవ్వచ్చు. వీడియోస్ కూడా ఉన్నాయి సార్, యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. సో మీకు మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ సార్కి అడగండి. మీకు ఇంకోటి చెప్తాను, నేను మా మణికంఠ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను మీ మణికంఠ అని. సో అక్కడ ఆ అబ్బాయికి చాలా అంటే వాయిస్ అసలు రాలేదు. సో వాయిస్ కూడా చేంజ్ అయింది బాగా. ఒక 1 year టైం పట్టింది అతనికి. ఓకే. సో కొంచెం టైం పడుతుంది సార్, ఇమీడియట్లీ రాదు, ఎందుకంటే మనకు మెడిసిన్ కాదు కదా. సో 6 months, మీరు 6 to 8 months టైం చెప్పండి సార్ కూడా. ఓకే. ఖచ్చితంగా బెల్ట్ అనేది మీరు రిస్ట్ బెల్ట్ 480 పెట్టుకోవాలి ఖచ్చితంగా. లాంగ్ బెల్ట్ ఉంటుంది కదా, అది 480 పెట్టుకోండి. సో డైలీ పెట్టుకోండి. మీకు ఇంకోటి ఏంటంటే శాంపుల్ ఒక మ్యాగ్నెట్స్ ఇస్తారు కదా మీకు, కిట్ తో పాటు వస్తాయి. సో అవి కూడా ఉంటే కూడా చెవు దగ్గర పెట్టుకోమనండి. సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది సార్, కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమ్మకంతో వాడండి సార్, 100% మీకు రిజల్ట్ వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. మూర్తి సార్, వెల్కమ్. ముత్యాల్ సార్, అడ్మిట్ ఇచ్చాను సార్ మీకు, ప్లీజ్ వెల్కమ్. సార్ రామాచార్యులు సార్, మీకు అడ్మిట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్. హలో, మాట్లాడండి సార్, అయింది. ఓకే, రైట్ సార్, డన్. సో ముత్యాల్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ జూమ్ లో ఉన్నారు ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. రాగి పండుగ అందరికి శుభాకాంక్షలు. ఈ రోజు ఫస్ట్ టైం సార్ మాట్లాడాం ఇలా, ఇదివరకు వేరే మాట్లాడేది సార్. నేను కూడా బెడ్ తీసుకున్నాను, నేను కూడా వాడుతున్నాను, మంచిగానే ఉంది. కొంచెం నాకు కూడా కొంచెం పర్వాలేదు, వాడుతున్నా. నేను కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. అందులో అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి సార్. నాకు కూడా ఇన్కమ్ కావాలి, నాకు కూడా ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి. ఓకే సార్, మీ ప్రాబ్లం ఏముండే సార్? కాలు కొంచెం పడిపోయింది సార్, మన పచ్చవాయితం కింద వచ్చి కాలు మొత్తం ఏడ్చేది. ఓకే. అయితే ఆ కాలు ఇప్పుడు నేను కూడా 3 నెలలు అవుతుంది సార్ వాడడం, కొంచెం సెట్ కావాలి, ఇంకొద్దిగా ఉంది. ఓకే. ఎంత, ఒక 50% రిజల్ట్ వచ్చిందా? ఒక 50 వచ్చింది సార్ 100 ఓకే, గ్రేట్ సార్. వాడుతున్నా, అందులో నేను కూడా వాడుతున్నా. నేను కూడా నా వంతు ఒక 20-30 మందికి సాయం చేయగలుగుతా, అందులో ఇప్పియగలుగుతున్నా కూడా సార్. ఆల్రెడీ సార్ నా అప్లైన్ మల్లేష్ సారు, నరసింహచారి సార్. ఓకే, ఓకే సార్, గ్రేట్ రిజల్ట్ సార్. 50% అనేది చూడండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే సార్ మీకు ఈ ప్రాబ్లం? ఇది ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4+3 అయితే మినిమం అవుతుంది సార్. ఓకే. 3 సంవత్సరాల నుంచి మీరు ఎంత వరకు ఖర్చు పెట్టుకున్నారా? పెట్టినా సార్, ఒక లక్ష చిల్లర, 1,50,000 పెట్టినా సార్. 1,50,000 పెట్టారు. సో ఇక్కడ మన ప్రోడక్ట్ కి ఎంత పెట్టారు సార్? మనది 10,700 పెట్టినా సార్. ఓకే, సో గ్రేట్ సార్. 10,700 నుంచి మనకి ఇంత పెద్ద రిజల్ట్ అనేది, ఒక పారాలసిస్ అనేది రిమూవ్ అవుతుందంటే ఎంత మంచి ప్రోడక్ట్ అనేది అర్థమవుతుంది. సో గ్రేట్ సార్, అందరికి అట్లా అదే విధంగా వాడండి. ఇంకా 50% మీకు తగ్గింది కదా, సో ఇంకా 3 months తో ఇంకా 50% కూడా తగ్గిపోతుంది. నమ్మకం పెట్టండి. దాదాపు 100-200 మందిని జాయిన్ చేపిస్తా సార్ నా వంత. అందులో నేనుంటా. ఆదాయం
ఆరోగ్యం ఉండాలి ఖచ్చితంగా సార్. సార్, ఖచ్చితంగా సార్. అందరికీ ఆరోగ్యం అనేది మన కాన్సెప్ట్. సో అందరికీ ఆరోగ్యం ఇస్తూ మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో అప్లైన్ మురళిచారు నరసింహచారు సార్, వాళ్ళకు ధన్యవాదాలు నా వంత. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టెస్ట్ మరి మీది. సో అందరికి ఇవ్వండి సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ అందరికి. ఎస్ సార్. హరిబాబు సార్, హరిబాబు సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ ఇంతకు ముందు మాట్లాడాను సార్. ఓకే ఓకే సార్. ఇంకెవరన్నా టెస్ట్ మనీస్? సార్ విఠల్ సార్, వెల్కమ్ సార్. అన్మిట్ ఇచ్చాను సార్. ఓకే అవ్వట్లేదు అక్కడ మైక్ మీద క్లిక్ చేయండి సార్. మైక్ సార్ వస్తుంది సార్, వాయిస్ చెప్పండి. వస్తుందా సార్? వాయిస్ వస్తుంది సార్, క్లియర్. ఓకే, నమస్కారం సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మా లీడర్స్ అందరికి సార్. నా పేరు వచ్చేసి విఠల్ సార్. విఠల్ చవాన్ సార్ నా పేరు. సార్ చెప్పండి. చవాన్ సార్. పాపకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సార్. బ్లడ్ ఇన్ఫెక్షన్. బ్రెయిన్ ఇప్పుడు 9 సంవత్సరం సార్ నా పాప. ఓకే. నేను వచ్చేసి వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు నేను ఉంటున్నా. ఓకే. కేసీఆర్ ఇచ్చిన మన వనస్థలిపురం బెడ్రూమ్ ఉంది కదా సార్. అవును సార్, వనస్థలిపురం. ఓకే. అక్కడ ఉంటాను సార్. అయితే మా వాళ్ళు ఇప్పుడు మన పృథ్వీ సార్ అండ్ లక్ష్మణ్ సార్ అని పరిచయం అయ్యారు సార్. అయితే నా పాప వచ్చేసి 9 సంవత్సరం సార్ ఇప్పుడు. 9 సంవత్సరం నా పాప ఇప్పుడు. అయితే నా పాపకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఫీవర్ లో బ్రెయిన్ లో పెరగకపోవడం వల్ల నా పాపకు గంటకు ఫీడ్స్ వచ్చేది. ఓకే. గంట ఫీడ్స్ వచ్చేది, గంటకు చక్కర వచ్చి కింద పడిపోయేది నా పాప. ఓకే. రైట్ సైడ్ కాలు చేయి పనికి చేయకపోయేది. మనం పట్టుకుంటేనే నిలబడేది, లేకుంటే నిలబడేది కాదు. ఓకే. నిలబడే కాదు. అలాంటి సిచ్యువేషన్ లో డాక్టర్లు అక్కడ చాలా చూపించాను సార్. 7-8 లక్షలు ఖర్చు పెట్టాను. ఓకే. ఎక్కడ రికవర్ కాలేదు. డాక్టర్ లాస్ట్ కి వచ్చేసి సంచులతో డబ్బులు పెట్టినా నీ పాప బాగవ్వదని చెప్పారు సార్ మమ్మల్ని. ఓకే. నింపి ఇచ్చినా కూడా తగ్గదని చెప్పారు. తగ్గదు, నీ పాప ఉన్నంత రోజు చూసుకొని దేవుడు పిలిచినప్పుడు పంపించాల్సిందే అని చెప్పారు. 8 సంవత్సరం నుంచి ఉండేది సార్. నా పాప పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఓకే. అలాంటి సిచ్యువేషన్ లో నేనున్నా. మా అత్త వాళ్ళు ఏం చేస్తారంటే చెత్త కొడతారు, ఇంట్లో చెత్త అనమాట. ఓకే. వాళ్ళు వేరే పాప ఎవరు ప్రాబ్లం ఉన్న పాప రికవర్ అయింది. ఓకే. బాగున్న పాప వీళ్ళ పాపని ఎక్కడ చూపించారు అని అడగడం వల్ల వాళ్ళు మనకు అడ్రస్ చెప్పారు సార్. ఎక్కడ మన లక్ష్మణ్ సార్, పృథ్వీ సార్ ఇక్కడ స్టోర్ లాగా మన వనస్థలిపురం గణేష్ టెంపుల్ దగ్గర ఉంది. ఓకే. అయితే లక్ష్మణ్ సార్ దగ్గర పొద్దున్నే మార్నింగ్ వెళ్ళాను సార్. సార్ కలవలేదు. రెండో రోజు వెళ్ళాను, కలిశాను. అయితే నేను చెప్పిన సార్ మా పాప ఈ పరిస్థితి ఇలా ఉంది, నేను అక్కడిక్కడ చూపించాను, బాగా అవుతుందా అనేది ఒక క్వశ్చన్ అడిగాను సార్. నేను మామూలుగా వెళ్ళాను, అడుగుతానంటే నా పాప పేషెంట్ తీసుకురండి, దాన్ని బట్టి నేను చెప్తానని చెప్పాను. లక్ష్మణ్ సార్ సార్ ఇద్దరు ఉన్నారు. అయితే 3వ రోజు నేను పాపని తీసుకుని వెళ్ళాను. ఓకే. అయితే ఇప్పుడు నాకు చిన్న డెమో ఇచ్చింది సార్. డెమో ఇచ్చడం వల్ల నాకు అర్థమైంది ఏంది, ఇప్పుడు మామూలుగా నిలబడితేనేమో బెల్ట్ మీద పెట్టకుండామో నేను వంగిపోతున్నా. ఓకే. బెల్ట్ పెట్టిన తర్వాత నేను వంగట్లేను కదా. ఈ సడన్లీ అంత ఎనర్జీ బలం రావడం ఏంది అనేది నేను అబ్జర్వ్ చేసిన సార్. ఓకే. అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఇది ఏదో పని చేసేలా ఉంది అని నా మనసుకు అనిపించింది సార్. ఓకే.
కాంప్లెక్స్ దగ్గరకు వచ్చినాక పృథ్వీ సార్ అనేది, సార్ మీరు ఇన్ని చేశారు కదా, లాస్ట్ అండ్ బెస్ట్ ఇది ఒకటి చూడండి సార్ అన్నారు. ఓకే. ప్రొడక్ట్ ఒకటి వాడండి, ఈ బయట ప్రొడక్ట్ వల్ల మీకు రిజల్ట్ వస్తేనేమో కంటిన్యూ చేయండి సార్, లేకపోతే మళ్ళీ మీ పాపని ఎక్కడ డబ్బులు పెట్టి వేస్ట్ పోవద్దు, ఇది ఒకటి లాస్ట్ చూడండి సార్ అని మాకు పృథ్వీ సార్ అండ్ లక్ష్మణ్ సార్ ఇద్దరు చెప్పారు. ఓకే. ఎప్పుడో నాకు ఆలోచన ఏమొచ్చింది, నేను అది వాళ్ళు చెప్తున్న దానికి కూడా ఒక మ్యాటర్ అనేది నాకు మైండ్ లో వచ్చింది. మ్యాటర్ ఉంది, వాళ్ళు చెప్పేదాంట్లో నాకు ఒక మ్యాటర్ అర్థమైంది. డెమోల దాంట్లో కూడా నాకు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనిషికి అప్పటికప్పుడే ఎంత బలం రావడం ఏంది బెల్ట్ వల్ల, మ్యాగ్నెట్ అన్నప్పుడు ఇప్పుడు బాబా ఎవరినో ఇప్పుడు చిన్న లిమ్మకాయ మధ్య ఇచ్చినప్పుడు పని చేస్తుంది, మ్యాగ్నెట్ పని చేయలేదా అనేది ఒక క్వశ్చన్ ఇచ్చింది సార్ నాకు మన పృథ్వీ సారు. పృథ్వీ సారు ప్లస్ మన లక్ష్మణ్ సారు ఇచ్చిరు, క్వశ్చన్ ఇచ్చిరు. ఆలోచన చేసిన డెమో మీద నేను ఫోర్స్ చేసిన సార్. మరొకసారి నా డెమో చేసినప్పుడు ఏం చేసిన అంటే, ఎప్పటికప్పుడు ఇంత బలం ఉండడం ఫోన్ రేడియేషన్ వల్ల కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పడం కూడా నేను నమ్మిన. ఎందుకంటే ఫోన్ వల్ల మనకు రేడియేషన్ వస్తుందని నాకు తెలుసు. ఈ ఫోన్ రేడియేషన్ వల్ల ఫోన్ రేడియేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది, మనకు నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఏది ఉన్నా సాల్వ్ అవుతుంది అన్నప్పుడు ఇది బాడీకి అప్పటికప్పుడు ఎంత బలం పేస్తుంది కాబట్టి నా పాపకి ఇది ఏదో పని చేయొచ్చు అనేది నేను ఆలోచన వచ్చిన తర్వాత ఇంకోటి ఏమొచ్చిందంటే, నా పాప 8-9 లక్షలు పెట్టినా నేను హాస్పిటల్లో, ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఇంత పెద్ద పెద్ద డాక్టర్లు ఏం చేయండి బెల్ట్ ఏం చేయగలుగుతుందా అనేది ఒక నాకు డౌట్ వచ్చింది సార్. ఓకే. అయితే అలాంటి ఇప్పుడు సార్ ఇన్ని చేశాను కదా, నాకు ఇది నా వల్ల అయితే నేను కన్ఫర్మ్ గా తక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను పెట్టలేదు సార్. ఓకే కదా, ఇది ఒక ట్రై చేద్దాం అనేది ఒక ఆలోచనతోనే డౌట్ మీద నేను కొన్నాను సార్. ఎన్ని రోజులు సార్ తీసుకొని? నేను తీసుకొని ఈ రోజు నుంచి 18 రోజు 20 డేస్ ఏం అవుతుంది సార్. 14 తారీఖు తీసుకున్నా. ఓకే. 14 తారీఖు నాడు తీసుకున్నా. తీసుకున్న తర్వాత సార్ ఏమన్నారంటే బెల్ట్ కిట్ ఇచ్చారు సార్ నాకు, చిన్న మోర్ పవర్ ఒకటి ఇచ్చారు పాపకు. అయితే బాక్స్ మొత్తం కొనాలన్నారు సార్. అయితే నా దగ్గర అంత డబ్బులు లేదు సార్, నేను మేస్త్రి పని చేస్తా సార్. మేస్త్రి పని చేస్తా. అయితే మోర్ పవర్ ఒక బాటిల్, చిన్న బాటిల్ తీసుకున్నా సార్. నేను ఇంత అమౌంట్ పెట్టలేను, ఏమైనా తక్కువ నేను రేఖల కష్టం మీద బతికేటోను సార్. నా దగ్గర అన్ని అయిపోయింది, నాకు ఇప్పటికి 6 లాక్ అప్పు ఉంది సార్. నా మీద దయచేసి ఏమైనా తక్కువలు ఉంటే చూడండి అంటే, నేనేం చెప్పిన అంటే, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు వెనుక ముందైనా సరే సార్ నేను ఇస్తాను, నా పాపకు కావాల్సిన ప్రోడక్ట్ ఏమి ఉంటాయో కావాల్సిన ప్రోడక్ట్ మొత్తం ఇవ్వాలి సార్. ఇప్పుడు అమౌంట్ తక్కువ ఉంది అని మీరు ప్రోడక్ట్ దగ్గర వెనకాడొద్దు, మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో మొత్తం ఇవ్వండి సార్. నా పాపకు నేను ప్రయత్నం చేస్తాను, ఇన్ని ప్రయత్నాలు చేశాను కదా, ఇది ఒకటి చేసి చూస్తాను, చేసినప్పుడు పర్ఫెక్ట్ గా అన్ని చేయాలని నాకు ఉద్దేశం వచ్చింది. ఒకటి తీసుకొని ఒకటి తీసుకోకపోవడం కూడా బాగుండదు. మీరు మందు విధంగా ఇస్తారా, బెల్ట్ త్వరగా ఇస్తారా, కానీ నా పాప బాగా కావాలి ఆ ఉద్దేశంతోనే మీ మనసులో కోరుకొని ఇవ్వండి సార్. నా బిడ్డ కాదు మీ బిడ్డ అనుకొని ఇవ్వండి సార్ అని చెప్పిన. పాపకు కావాల్సిన ప్రోడక్ట్ అన్ని పర్ఫెక్ట్ గా ఇవ్వండి సార్, మీ దగ్గర ఏమేమి ఉంటాయో అన్ని ఇవ్వండి సార్, నేను అమౌంట్ నాకు పని చేసుకుంటా కూలి చేసుకుంటా మీ పైసలు నేను తెస్తాను సార్, మీరు ఏమనుకోకపోతే అని చెప్పిన. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు వాడుతున్నారా? ఇప్పుడు ఎలా ఉంది పాపకి, ఎలా ఉంది చెప్తాను సార్. అయితే నేనేం చేసిన అంటే, ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్తే మీకు కూడా తెలుస్తుంది కదా సార్. అన్నప్పుడు ఏం జరిగిందంటే, సార్ మీరు ఇన్ని పెట్టారు కదా, మీరు అన్ని ప్రొడక్ట్స్ ఏం లేదు, మా దగ్గర ఒక కిట్ ఉంటది, ఆ కిట్ ఒకటి తీసుకోండి, మోర్ పవర్ ఒకటే తీసుకోండి సార్, మీరు రిజల్ట్ చూడండి తర్వాత మాకు చెప్పండి అని చెప్పారు. నేను కిట్ తీసుకొని వచ్చిన, ఇంటికి వచ్చిన తర్వాత పృథ్వీ సార్ ఏం చెప్పారంటే, నేను 1 గంటలో వేరే పేషెంట్ దగ్గర అర్జెంట్ గా వచ్చి ఉంది, కలిసి మీ దగ్గరకు వస్తాను సార్, 1 గంట తర్వాత మీరు కిట్ తీసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్పిండు. నేను తీసుకొని ఇంటికి వచ్చాను సార్. అయితే నేనేం ఆలోచన చేసిన, బెల్టే కదా మన పాపకు సారు నేను ఓపెన్ చేసేసి నా పాపకు నా చేత నేనే పెట్టేసిన సార్.
పెట్టేసిన తర్వాత ఓ 2 అవర్స్ వెయిట్ చేసిన. పెట్టిన తర్వాత మన తలకు పెట్టే బెల్ట్ ఉంటది కదా సార్, అవును. తలకు ఒక బెల్ట్, మన చేయికి ఒక బెల్ట్, ఈ రెండే పెట్టిన. ఓకే. చేయి ఒకటి, తలకు ఒకటి బెల్ట్ పెట్టిన. 2 గంటలు వెయిట్ చేస్తే 2 గంటల తర్వాత సార్ వచ్చారు. 2 గంటల్లోనే నా పాపకు గంటకు చక్కెర వచ్చేది, ఫిట్స్ వచ్చేది ఆగిపోయింది. గ్రేట్. సూపర్ అది సూపర్. ఒకటి నాకు నమ్మకం కలిగింది. ఈ Yes. 2 గంటలు అవుతుంది కదా, ఫిట్స్ రావడం ఆగిపోయింది, ఆగిపోయింది. గంట చక్కెర రావడం ఆగిపోయింది. సూపర్ సూపర్ సార్. సార్ వచ్చిర్రు మన ఇంటిలో, పాప ఎలా ఉందంటే సార్ ఇలా బెల్ట్ పెట్టాను, ఫిట్స్ చక్కెర రావడం జర తగ్గింది అని చెప్పాను. నేను యూట్యూబ్ లో పృథ్వీ సార్ నెంబర్ మీద వీడియో కూడా ఉన్నది మా పాపది. నా పేరు విఠల్ Okay. చవాన్, వైష్ణవి నా పాప పేరు సార్. ఓకే. అయితే యాక్చువల్లీ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, నా పాప పట్టుకుంటేనే నడిచేది ఒక అడుగు. ఓకే. అలాంటిది నా పాప 2 అవర్స్ ఓవర్లే నడవడం కూడా మొదలు పెట్టింది. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. సూపర్ నాకు సూపర్ రిజల్ట్ వచ్చింది సార్. 100% సూపర్. ప్రతి ఇంట్లో ఉండాలి. నా పాప లాంటి వాళ్ళని పృథ్వీ సార్ వచ్చారు. వచ్చిన తర్వాత నీ పాప ఎలా అంటే, నా పాప నడవడం చూసి నా కలలో కూడా నేను అనుకోలేదు సార్, నా పాప నడుస్తుంది, నా పాప ఈ ప్రాబ్లం నుంచి బయట పడుతుంది, నేను కలలో కూడా అనుకోలేదు. దేవుని దయ వల్ల, పృథ్వీ సార్, లక్ష్మణ్ సార్ దయ వల్ల నా పాపకి ప్రోడక్ట్ దొరకడం మా అదృష్టం అనుకుంటున్నా సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది నిజంగా సార్, రియల్లీ మీకు వరకు వచ్చిందంటే ఆ భగవంతుడే మీకు వాళ్ళిద్దరు రూపంలో పంపించారు మీకు. సో మీ పాప అనేది మీ పాప అదృష్టం కావచ్చు, మీ అదృష్టం కావచ్చు. సో నిజంగా సార్, మీ ఇంకోటి ఏంటంటే, మీరు నమ్మి తీసుకోవడం చాలా పెద్ద, ఇంకా సార్ అన్నిటికంటే ఎక్కువ అనేది నమ్మకం అనేది ఇంపార్టెంట్. నేను హాస్పిటల్ అలా చెప్పినప్పుడు నాకు ఒక బలమైన కోరిక సార్. ఏం కోరికానికి, నేను చచ్చే ముందు నా పాపాని కనీసం లేచి భూమి వదిలి లేచే ప్రయత్నం నేను చేయాలి అని ఒక బలమైన కోరిక ఉండే సార్ నాకు. ఎస్ సార్, అదే బలం సార్. ఆ బలమే ఈ రోజు మీకు సార్ వాళ్ళ ద్వారా మీకు వచ్చింది సార్. 100% వచ్చింది. నేను నా పాప లేచిన క్షణమే నేను పృథ్వీ సార్ ఫోన్ చేసి మరి పిలిచి, సార్ నా పాప లేవడం కాదు, మా పాప లాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు, వాళ్ళని ఇంటి దగ్గర మరి వాళ్ళు తీసుకున్నా సరే తీసుకోకపోయినా చెప్పే బాధ్యత మనది ఉంటది, మనం చెప్పాలి. నాకు డబ్బులు అవసరం లేదు, కానీ నా పాప లేచిన, నా పాప లాంటి వాళ్ళు ఎంతో మంది పిల్లలు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా బాధలతో పడుతున్నారు. వాళ్ళకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాయినా మనకు ఆ రుణం అనేది నేను తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. కలిసిన వాళ్ళు 100% సార్. చెప్తున్నా. ఎస్ ఎస్ సార్, 100% సార్ చేయొచ్చు. ఎందుకంటే అంత మంచి, ఇప్పుడు డాక్టర్లే ఆ విధంగా చెప్పడం అనేది మనం కూడా, అంటే మనం కూడా నమ్మకం కోల్పోతాం యాక్చువల్ గా డాక్టర్ ఆ విధంగా చెప్పంగానే. సో మన మైండ్ సెట్ కూడా ఒప్పుకోదు సార్. ఇంతవరకు అయితే రిజల్ట్ వచ్చింది సార్. 100% సూపర్ అనుకుంటున్నా సార్. నా పాప లేచి నిలబడ్డ పెద్ద గొప్పతనం, దానికి మించి ఏది కావద్దు సార్. దీనికి మించిన ప్రోడక్ట్ మన జీవితంలో దొరుకుతుందో దొరకలేదో నేను కలలో దొరకదు సార్. దొరికేది ఉంటే మీకు అప్పుడే దొరుకుతుండే. దొరకదు. నేను ఇది అండర్స్టాండింగ్ చేసుకున్నా సార్. దీని ద్వారా నేను వనస్థలిపురం నుంచి పెద్దంబర్పేట్, మన దిల్సుఖ్ నగర్, మన అంతా మేము 2 వారం నుంచి పృథ్వీ సార్ నేను ఇద్దరు కంటిన్యూగా తిరిగినాం సార్. ప్రతి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో వెళ్ళి మరి మన సర్కిల్ ఎంత వరకు ఉన్నారో అంతవరకు వెళ్ళి మరి చెప్తున్నాం. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ సూపర్ రిజల్ట్ సార్. గ్యారెంటీ ఇస్తాము, వాడండి అని చెప్తున్నాం సార్. ఎస్ ఎస్, గ్యారంటీ అనేది మనం కొంచెం వాడదు సార్. అంటే ఒక బాడీకి ఒక తత్వం ఉంటుంది, ఒక బాడీ నుంచి ఇంకో బాడీ డిఫరెన్స్ ఉంటుంది. సో కొంచెం కొంతమందికి గంటలో రిజల్ట్ వస్తుంది, కొంతమంది నెలలో వస్తుంది, కొంతమందికి 6 సంవత్సరం కూడా పట్టొచ్చు. సో అందుకని కొంచెం గ్యారంటీ అనే వర్డ్ అనేది కొంచెం వాడద్దు మనం. నాకు నా పాపకు లేట్ అయినా పర్వాలేదు సార్, నా పాప రిజల్ట్ వస్తే చాలు నేను అనుకున్నా సార్. ఎస్ ఎస్. ఇప్పుడు తొందరగా ఇప్పుడు కనీసం మనం మందు తాగితేనే తొందరగా ఎక్కదు. ఎస్ ఎస్ సార్, ఎస్. ప్రోడక్ట్ ఇంత ఫాస్ట్, మందుకనే ఎక్కువ ఫాస్ట్ పని చేస్తుంది అంటే నమ్మకూడదు ఎలా సార్? నమ్మాలి సార్, నమ్మాలి. 100% నమ్ముతారు సార్. 100% నమ్ముతారు. నమ్మకపోతే మనంత మూర్ఖులు ఎవరు ఉంటారు సార్? ఎస్ ఎస్ సార్, అదే నేను చెప్పేది. మా ఎక్సలెంట్ రిజల్ట్ సార్, ఎక్సలెంట్ రిజల్ట్. అసలు నమ్మలేని రిజల్ట్ ఇవే ఉన్నాయి మన దగ్గర, ఇట్లాంటి చాలా వస్తున్నాయి. సో రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు మన సిఎండి సార్ గురించి. రోజుకు 2-3 టైమ్స్ పిలిచి వచ్చేది, ఇప్పుడు 4 రోజు 5 రోజుల తర్వాత మామూలుగా వస్తుంది. అయితే పెద్ద ప్రాబ్లం మిరాకిల్ సార్. మామూలుగా దేవుని దేవాల
మీ ఆశీర్వాదం వల్ల నా పాప ఇంకా యాక్టివ్ గా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇంకా హ్యాపీగా అయితే సార్. నా పాప లాంటోళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడుతారు, వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళడం వెళ్తే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరి ద్వారా ఒకరు మంచిగా అయితే ప్రతి ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ప్లాన్ వల్ల ఇప్పుడు మా సర్కిల్లో ఫీడ్స్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ 15 మంది తీసుకోపోయారు సార్. నా పాప లాంటి ప్రాబ్లం ఉన్నోళ్ళు. ప్రాబ్లం ఉన్నా ఒకటే సార్, మీ బలం సార్, మీదైతే మీ బలమైన కోరిక ఉందో, మీ పాప లేచి నడవాలని మీ కోరిక ఉంది కదా, సో ఆ కోరికనే ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సో 100% సార్, చాలా మంది ఉన్నారు మన ఇండియాలో మొత్తం కూడా. సో మీ పాప లాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ ఇవ్వండి సార్. అదే విధంగా మీ సీనియర్స్ ఎవరు ఉన్నారో సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ నా నుంచి కూడా. ఎందుకంటే చాలా పెద్ద రిస్క్ తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒక నమ్మకం అనేది చాలా పెద్దది. సో నమ్మకం మీరు తీసుకొని నమ్మకంతో వాడినందుకు ఈ పెద్ద రిజల్ట్ వచ్చింది ఇక్కడ. సో నమ్మలేని రిజల్ట్ సార్. నిజంగా మన సిఎండి సార్ కి ఎన్ని కోటి దండాలు పెట్టినా తక్కువనే. తక్కువనే సార్. అలాంటి ప్రోడక్ట్ మన సంజీవని తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఒక మరీజు భూమి మీద పడ్డ మరీజు లేచి నిలబడాలంటే చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం సార్. చాలా పెద్ద విషయం, చాలా మిరాకిల్ రిజల్ట్ మీది. అసలు ఎక్సలెంట్ సార్. నేను తీసుకున్న తర్వాత ఇది ఏంటో అనేది మా వాళ్ళకు ఇప్పుడు నా సర్కిల్లో ఎంత వరకు వాళ్ళకి ప్రూఫ్ చేస్తున్నాను సార్. మీరు రండి, నా పాపని చూసిన తర్వాత మీరు తీసుకోండి అని చెప్పండి సార్. ఓకే సార్, మన ఇంట్లోనే రిజల్ట్, అందరి ఇంట్లోనే రిజల్ట్ రావాలి, అందరి ఇంట్లోనే హ్యాపీగా ఉండాలి. మన ఇండియాలో ఒకరు కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనుకుంటేనే మన ప్రోడక్ట్ వాడాలి. సరే సార్, అదే కాన్సెప్ట్ సార్. మన సిఎండి సార్ కూడా ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, దాంట్లో మనం కూడా ఉండాలి. సో ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి టెస్ట్ మనీ, మిరాకిల్ అని చెప్పొచ్చు. వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరు కూడా ఆరోగ్యం ఇవ్వండి, సో మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. సో థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. ఇంకా బాగా అవ్వాలి, మీ కూతురు మంచిగా లేచి నడవాలని కోరుకుంటున్నా సార్. సరే సార్. సో మీ పాప కూడా ఇంకా లేచి నడవాలి సార్ అని కోరుకుంటున్నాను సార్ భగవంతుని తోటి. ఖచ్చితంగా లేచి నడుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. కవిత మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. అన్మ్యూట్ ఇచ్చాను మీకు. హలో, వాయిస్ వినబడుతుందా సార్? మేడం క్లియర్ మేడం, చెప్పండి, మాట్లాడాలి, వినిపిస్తాను. నా పేరు కవిత సార్. ఒక డౌట్ ఉంది సార్ నాకు. మేడం చెప్పండి. చేతులు షవరింగ్ వచ్చాయి, ఇలా ఇలా 1K అనమాట. మనకి ఈ కిట్ అయితే ఉందో 10/7 కిట్ చూపించాం, 10/7 అనేది. ఓకే, నాకు ఇవన్నీ వద్దు కానీ ఆ వాటర్ ఎనర్జీ ప్యాడ్ తర్వాత రిస్ట్ బెల్ట్ నాకు ఇవి రెండే కాల బాబా అన్నాడు. కిట్ నుంచి ఏది రాదని చెప్పి రీపర్చేస్ తెప్పించాం సార్ రెండు. ఓకే, 1 వీక్ తర్వాత వెళ్ళినాం మళ్ళీ. ఓన్లీ రిస్ట్ బ్యాండ్ అది అని చేతులు షేకింగ్ అనేది ఆగిపోయింది. అయిపోయింది. గ్రేట్ సార్, గ్రేట్ సార్. వండర్ఫుల్ సార్. 70 ఏజ్ ఉంటుంది, 70 ఏజ్. 70 ఇయర్స్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఒకటే సార్. సింపుల్ గా మనం ప్రొవైడ్ చేసేది మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్. సో ఎప్పుడైతే షేకింగ్ కానీ పెరాలసిస్ రావడం అనేది కూడా సేమ్ ప్రాసెస్. అంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ అయినప్పుడు సో క్లాటింగ్ అనేది బ్లడ్ లో మనకి బ్రెయిన్ లో ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనకి ఈ మన మ్యాట్రెస్ కానీ వాటర్ ప్యాడ్ కానీ చాలా సింపుల్ అయిపోయింది సార్. ఇవి రిజల్ట్స్ అనేవి కూడా మేము చూస్తున్నాం కదా. సో ఈ షేకింగ్ కానీ ఫిట్స్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ గా కామన్ గా తగ్గిపోతా ఉన్నాయి మనకి. అంటే ఏదో మనము ఇప్పుడు ఫీవర్ వస్తే టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందో సో ఆ విధంగా తగ్గుతున్నాయి ఇక్కడ చాలా మందికి. రియల్లీ గ్రేట్ సార్, గ్రేట్. అంటే మనం అందరం కూడా అదృష్టవంతులు అనుకోవచ్చు. ఎందుకంటే అనుకోవచ్చు కాదు, అదృష్టవంతులమే. ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్ మన వరకు వచ్చింది, మనం దాంట్లో ఉన్నాం, మన ద్వారా లక్షల మందికి ఇస్తున్నాం, ఇంకా ఇవ్వబోతున్నాం, ఖచ్చితంగా ఇస్తాం కూడా. సో రియల్లీ గ్రేట్ సార్, గ్రేట్ టెస్ట్ మనీ. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. రామసారి
సార్ ఇంకెవరైనా మాట్లాడచ్చు సార్, టెస్ట్ మనీస్ ఇంకెవరైనా ఉంటే కూడా షేర్ చేసుకోవచ్చు. సార్ ఎవరు లేకుంటే ఓకే సార్, రామాచార్యులు మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసేసారు సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, అన్మ్యూట్ ఇచ్చాను. నేను ఇందాక మాట్లాడినాను, ఇప్పుడు నేను అందరికీ కూడా సలహా చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ఇప్పుడు మనకు ఈ సెల్ వల్ల అందరూ ప్రతి బిచ్చగాని దగ్గర కూడా సెల్ ఉంది. ఆ సెల్లు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చిండు మహానుభావుడు ఆయన, ఎవరు రిలయన్స్ ఆయన పేరు. మనం అనేది ఏంటంటే మన వస్తువు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కటి రెండేసి ప్రతి ఇంట్లో ఉండాలి. ఇది నేను కోరేది. ఏమంటారు సార్? ఎస్ సార్, 100% సార్, 100% కాన్సెప్టే అది సార్. మనది మన సిఎండి సార్ గోల్ కూడా అదే. ప్రతి ఇంట్లో ఏదైతే మన ధీరుభాయ్ అంబానీ చెప్పారో కర్లో దునియా ముట్టిమే అని చెప్పేసి, మనం కూడా అదే విధానంగా కర్లో దునియామే అంటే కర్లో దునియామే మ్యాట్రెస్ అని చెప్పుకోవచ్చు. మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ అని ఈ బయట వర్షం ఫుల్ ఉంది సార్. నేను కూడా అన్ని వేలో ఉన్నాను, డ్రైవింగ్ లో ఉండే చేస్తున్నాను కూడా. చాలా సంతోషం. ఫుల్ వర్షం ఉంది సార్. సో థ్యాంక్ యూ సార్. 100% అవుతుంది సార్. మీరైతే కోరుకున్నారో అది 100% జరుగుతుంది. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ అంటే ఒక వాల్యూ వర్డ్ చెప్పారు సార్. నిజంగా అది జరుగుతుంది సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. సో లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, లేదంటే సెషన్ క్లోజ్ చేద్దాం. సో ఈరోజు అందరి కూడా ఫెస్టివల్ ఉండి కూడా ఈరోజు 200+ అందరు కూడా ఇక్కడ సెషన్ అటెండ్ అయ్యారు. ఎందుకంటే ఆనెస్ట్గా ఇక్కడ అందరు ప్రమోట్ చేస్తున్నారు ఈ బటన్ ప్రొడక్ట్. పద్మజ మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, అన్మ్యూట్ ఇచ్చాను మీరు. జై శ్రీరామ్ సార్. జై హో, జై హో, జై హో, జై హో మేడం. యాక్చువల్ గా ఎవరికైతే రిజల్ట్ వచ్చిందో వాళ్ళకి కాల్ చేస్తున్నాను సార్, వాళ్ళే మాట్లాడతారని. వాళ్ళు కనెక్ట్ కావట్లేరు కాబట్టి తన రిజల్ట్ నేను షేర్ చేస్తాను సార్. యాక్చువల్ గా తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండే అంట సార్. కిడ్నీలో స్టోన్స్ ఉండే అంట, నడుము నొప్పి, ప్లస్ బీపీ తోని తల తిరగడము, షేక్ అవ్వడము, ఇవన్నీ ఉండే అంట. ఆమె కిడ్నీ స్టోన్స్ కోసము ఇది సార్ 1 minute సార్, తనే కాల్ చేస్తున్నారు. హలో మేడం చెప్పండి. ఓకే ఓకే సార్, అయితే తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండే సార్. కిడ్నీస్ లో స్టోన్స్ ఉండే అంట. ఆ స్టోన్స్ గురించి రకరకాల ఇబ్బందులు, అంటే ఆ ఇబ్బంది పడడం ఇది కాక అన్ని రకాల ఆకుల పసర్లని అవి తాగడము అవన్నీ చేసేదంట. ప్లస్ బాడీ అంతా షేకింగ్ అయ్యేదంట. లో బీపీ వల్ల ఇట్లా వంగితే మొత్తం బాడీ అంతా కింద పడుతుందేమో అని ఆ ఫీలింగ్ ఉండేదంట. మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్, చెయ్యి మొత్తం లాగడము, ఇవన్నీ ఉండేంట సార్. మన ప్రోడక్ట్ వాడిన తర్వాత 4 months పట్టిందంట సార్ టోటల్ గా తను రికవరీ కావడానికి.
తనకి Yes. బీపీ నార్మల్ అయిపోయింది, స్టోన్స్ పడిపోయినాయి. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఇప్పుడు తను అందరికీ చెప్దాము, ఇది చాలా మంచి రిజల్ట్ ఉంది, నేను ఎన్నో తిరిగినాను. వాళ్ళు తనని చూసిన వాళ్ళు కూడా ఏందంటారే, నువ్వు చాలా ఇన్యాక్టివ్ ఉండేది, చాలా డల్ గా ఉండేది, ఇప్పుడు ఏంటి ఇంత యాక్టివ్ ఉన్నావని చెప్పేసి మంచి రిజల్ట్స్ వచ్చినాయి సార్ తనకి. Super, బీపీ sir. Super, madam. అది చాలా మంచి రిజల్ట్స్. నేను దానికి సంబంధించిన తనది వీడియో కూడా పెట్టినాను సార్. భూపాలపల్లి నుంచి మల్లీశ్వరి అని చెప్పేసి తన మల్లేశ్వరి. రిజల్ట్. అదే సార్. ఖచ్చితంగా మేడం, వీడియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా నమ్మరు, ఎందుకంటే మ్యాగ్నెటిక్ థెరపీ అనేది ఎవరికి తెలియదు. అవును సార్. 100% తెలియదు ఎవరికి కూడా. తెలీదు, మన వరకు కూడా నమ్మట్లేదు సార్, నమ్మట్లేదు. ఇది పడుకుంటే తాగితేనే తగ్గిపోతుందా అంటున్నారు. మనకు డెమోలో మనకు 100% తెలుస్తుంది సార్. అది ప్లాన్ అనేది ఒక 25% మేడం. అవును సార్. 75% వచ్చేసి డెమోనే మేడం. అవును సార్. దాంట్లో మంచి రిజల్ట్స్ అక్కడే మనకు ప్రతి ఒక్కరు కూడా అక్కడ షాకింగ్ అనేది అక్కడే ఉంటుంది. ఇంకొక ఫ్రెండ్ సార్, తను నాకు 8th to డిగ్రీ క్లాస్మేట్ అన్నట్టు. తనకి కూడా ఒక 10 to 12 years నుండి కీళ్ళ వాతం ఉండే సార్. దాంతో చాలా మెడిసిన్ వాడింది అన్నట్టు. ఆ మెడిసిన్ వాడడం వల్ల తనకి ఒక కాళ్ళకి కీళ్ళు అరిగిపోయినాయి. ప్లస్ తెమడ, ఆటోమేటిక్ గా తెమడ అన్నట్టు. ఎప్పుడు 365 days ఏమంటారు, మనకి కాఫ్ ఎలా ఉంటుందో అలా ఉండేది సార్. మొస వచ్చేది, మొస ఉండేది. ఇది వాడిన తర్వాత తనంతట తాను జస్ట్ విత్ ఇన్ 1 month లో తనకి మార్నింగ్ లేవగానే తెమడ అనేది వెళ్ళిపోయేదంట. ఆ మొస అనేది పోయింది. పెయిన్స్, బాడీ పెయిన్స్, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉండేదంట. ఆ పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయి. చాలా అంటే చాలా రిలీఫ్ ఉందంట సార్. మళ్ళీ తనకైతే కీళ్ళ ప్రాబ్లం తోని రీసెంట్ గా మోకాలు ఆపరేషన్ చేపించుకుంది సార్. అప్పుడు డాక్టర్ అడిగిండంట, ఇది బ్లడ్ థిన్నర్ ఏమన్నా టాబ్లెట్ యూజ్ చేస్తున్నావా, ఆస్ప్రిన్ అనేది ఉంటదంట కదా సార్ టాబ్లెట్, అది యూజ్ చేస్తున్నావా అని అడిగిండంట సార్. తను మన మ్యాట్రెస్ వాడుతుంది కాబట్టి బ్లడ్ అనేది అంత పతలా ఉందన్నట్టు. అంటే నేనేం టాబ్లెట్స్ ఏం వాడట్లేను అని చెప్పిందంట సార్. తనకి ఆపరేషన్ కోసము కొంచెం షుగర్ ఉండేది, అన్ని మొత్తం కంట్రోల్ ఉన్నాయంట సార్. ఆపరేషన్ చాలా సునాయాసంగా ఆపరేషన్ అయిపోయింది. తనకి లేచి నడవడం కూడా చాలా సింపుల్ అయిపోయింది సార్. అది తన టెస్టిమనీ సార్. వండర్ఫుల్ రిజల్ట్ మేడం. అన్ని రకాలుగా మేడం కి వండర్ఫుల్ గా రిజల్ట్ వచ్చింది. అంటే ఒక ఆపరేషన్ కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి మేడం. బీపీ హై కావచ్చు, బీపీ లో కావచ్చు. ఒకవేళ కొంతమంది షుగర్ ఉన్నా కూడా షుగర్ బ్యాలెన్స్ కాదు. సో మళ్ళీ వెయిటింగ్ అనేది అన్ని రిస్క్ ఉంటాయి. సో అలాంటివి లేకుండా అన్ని సపోర్ట్ చేయడం వల్ల, అంటే మన మ్యాట్రెస్ వాడడం వల్ల అన్ని కంట్రోల్ గా ఉండి ఈజీగా ఆపరేషన్ అయిందని మీరు చెప్తున్నారు, రైట్? సో రియల్లీ గ్రేట్ మేడం. ఎందుకంటే మంచి ప్రోడక్ట్ మనం వాడుతున్నాం. సో నమ్మకం పెట్టి వాడిన వాళ్ళకి అందరూ కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వీలైతే వీడియో తీసుకున్న పెట్టారు కదా, ఓకే డన్. సో వీలైతే నెక్స్ట్ వీక్ ఒకసారి మాట్లాడించండి మేడం తోటి కూడా. మాట్లాడిస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో వెంకటేష్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. అన్మ్యూట్ ఇచ్చారు. ఎస్ సార్. హలో సార్, చెప్పండి సార్. మీ వాయిస్ రావట్లేదు సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. కొంచెం సిగ్నల్కి వస్తే వస్తుంది మీ వాయిస్. వినబడుతుందా సార్? సార్ క్లియర్ సార్, క్లియర్. జై హో బయోటోరియం సార్. జియో సార్, జియో. నేను ఇది ప్రోడక్ట్ డస్ట్ ఎలర్జీ గురించి తీసుకున్నాను సార్. డస్ట్ అలర్జీ, ఓకే. డస్ట్ ఎలర్జీ అంటే నాకు చాలా విపరీతంగా ఉంటుందండి. ఇంకా ఓకే.
కళ్ళు మంటలో, కళ్ళు దురదలో ఓకే. తల పనిచేయదు సార్ అసలు. ఓకే. సండే తీసుకున్నాం సార్. అప్పటి నుంచి ఓకే. నైట్ టైం డైలీ టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్ ఈ డస్ట్ ఎలర్జీకి. ఓకే. ఇది తీసుకున్నాక టాబ్లెట్ వేసుకోలేదండి. ప్రస్తుతం డస్ట్ ఎలర్జీ కంట్రోల్ అయింది సార్ నాకు. కంట్రోల్ అయింది సార్. ఎన్ని రోజుల నుంచి కంట్రోల్ అయింది సార్? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు డస్ట్ ఎలర్జీ? నాకు డస్ట్ ఎలర్జీ సంవత్సరం నుంచి ఎక్కువైందని. ఇంతకు ముందు ఉండేది కానీ తక్కువ అండి. కానీ బాగా ఓకే. సంవత్సరం నుంచి బాగా ఎక్కువైపోయిందండి. ఓకే. మన పోయిన సండే తీసుకున్నామండి లాస్ట్ వీక్. అప్పటి నుంచి ఓకే. వాడుతున్నామండి. ఓకే. సో టాబ్లెట్లు ఎంతవరకు ఖర్చు వేసుకోవట్లేదు. పెట్టారు సార్? టాబ్లెట్స్ కానీ మీరు మెడిసిన్ తీసుకున్నారు కదా, ఎంతవరకు ఖర్చు ఉండొచ్చు మీకు ఇప్పటి వరకు? ఇంత ఐడియా లేదు కానీ ఉంటుందండి ఇంచుమించులో ఒక 10,000 అలా ఖర్చు పెట్టి ఉంటాం సార్. ఓకే. కానీ ఇబ్బంది అయితే బాగా పడ్డారు మీరు డస్ట్ ఇబ్బంది ఎలర్జీ. బాగా అండి. Yes, నైట్ yes. టాబ్లెట్ మర్చిపోతే మరుసటి రోజు చాలా ఇబ్బంది అండి, నరకం అండి. ఓకే. సో అటువంటిది ఇది తీసుకొని మన ప్రోడక్ట్ వాడిన కానీ చాలా బాగుంది సార్. ఎన్ని రోజులుగా మీకు రిజల్ట్ సార్ పర్ఫెక్ట్ గా? ఇంకా 2 రోజులకి తెలిసింది సార్ నాకు. సూపర్ సూపర్ సార్, వండర్ఫుల్ రిజల్ట్. సండే నైట్, మండే నైట్ కూడా నైట్, మంగళవారం నాటికి పూర్తిగా రిజల్ట్ వచ్చింది సార్ నాకు. ఎస్ సార్, ఎస్ సార్, గ్రేట్ సార్, గ్రేట్, సూపర్ రిజల్ట్ సార్. అంటే మీరు 1.5 year నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఒక టాబ్లెట్ వేసుకోకుంటే కూడా మీకు నెక్స్ట్ డే చాలా ఇబ్బంది అవుతుంది అన్నారు. సో అలాంటిది ఇక్కడ మనకి జస్ట్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల సో తొందరలో మనకు ఒక 2 days 3 days లోనే మీకు రిజల్ట్ అనేది చాలా చాలా అద్భుతం సార్. అద్భుతం అంటే అద్భుతం. సో రియలీ సార్, గ్రేట్ సార్, గ్రేట్ రిజల్ట్. మీరు కూడా వాడండి. అదేవిధంగా మీతో పాటు మీ చుట్టాలు, రిలేషన్ కావచ్చు, నియర్ బై కావచ్చు, సో అందరికి ఆరోగ్యం ఇవ్వండి సార్. మా అత్తయ్య గారు, మా పెద్ద అత్తయ్య గారు, మా చిన్నమ్మ గారు వీళ్ళు కూడా తీసుకున్నారండి. త్వరలో ఇంకా మా చిన్నాన్న వాళ్ళు ఉన్నారండి, మా బాబాయ్ వాళ్ళని, మా పెద్ద అత్తయ్య గారు ఇంకా తీసుకుంటారండి. ఇవ్వండి సార్, అందరికి మంచి పని చేస్తున్నాం మనం. ఎందుకంటే ఆరోగ్యం కంటే మించింది ఏది లేదు ప్రపంచంలో. సో ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో అందరు కూడా ఇవ్వండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. సో దాంతో పాటు మీకు బ్లెస్సింగ్స్ కూడా వస్తున్నాయి. సో డబ్బు కూడా ఉంది మనకి కదా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. పిఎస్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. మీకు అడ్మిట్ ఇచ్చాను. సార్ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్? ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్ సార్. సార్ రీసెంట్గా మనం ఒక పారాసిస్ పేషెంట్కి ఇచ్చాం సార్, 70 years old. ఓకే. అతనికి ఏమైందంటే 6 years అయింది సార్ పారాసిస్ వచ్చి. 6 years. ఓకే. వెళ్ళినప్పుడు తను మాట్లాడి చెప్పడం ఏంటంటే, నేను అసలు ఎవరికి ఏ పాపం చేయలేదు, నాకు ఇలా ఎందుకని చెప్పి ఆయన కళ్ళ నెంబర్ నీళ్ళు పెట్టుకుంది సార్. అయితే మన ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు అతనికి జీరో సార్, నమ్మకం లేదు అసలు ఆ రోజు. ప్రోడక్ట్ ఇచ్చడం మళ్ళీ ఒక 9 days తర్వాత మళ్ళీ వెళ్ళినా సార్. 9 days తర్వాత వెళ్ళగానే అతను ఏం చేశారంటే, మేము వెళ్ళిన ఫస్ట్ రోజు ఏం చేశారంటే, నైట్ కూడా పడుకునేటప్పుడు మన వాటర్ ఫ్యాట్ అనేది చేతికి పెట్టుకోమని చెప్పిన. లెఫ్ట్ హ్యాండ్ సార్ పడిపోయింది అతనికి. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్నాడు. మన రెస్ట్ బెల్ట్ కూడా రైట్ హ్యాండ్ పెట్టుకోవాలి కదా సార్. మేము వెళ్ళి చూసేసరికి లెఫ్ట్ హ్యాండ్కి 2 బెల్ట్లు కూడా లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకున్నాం సార్. డే టైంలో వెళ్ళాం మేము. ఓకే. వాటర్ బాటిల్ పెట్టుకోకుండా చేతికే పెట్టుకున్నాడు సార్. అంటే ఫస్ట్ రోజు నమ్మలేదు. మళ్ళీ మేము 9 days తర్వాత వెళ్ళినప్పుడు వీడియో తీసుకున్నాం సార్, మన సెకండ్ వీడియో. అతనికి చెయ్యి అనేది షేకింగ్ అవుతుంది సార్ పైకి లేపినప్పుడు, ఫస్ట్ డే రోజు. మళ్ళీ 9 days తర్వాత మేము వెళ్ళి మళ్ళీ వీడియో తీసుకుంటే షేకింగ్ అనేది ఆగిపోయింది సార్. అతనికి నమ్మకం వచ్చి బాటిల్ తీసేసి ఫ్యాట్ కూడా ఇంకా చేతికే పెట్టుకో, 2 కూడా లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకుంటారు సార్. నమ్మకం వచ్చింది. రిజల్ట్ స్టార్ట్ అయింది సార్, ఇంకా రావాల్సి ఉండే. అయితే మేము చెప్పినా సార్, అయితే మీరు ఓన్లీ నైట్ పూట పెట్టుకోండి సార్ లెఫ్ట్ హ్యాండ్కి అది బాటిల్ది. మీరైతే వాటర్ ఖచ్చితంగా ప్రాపర్గా తాగాలి సార్ అని చెప్పినాం. ఆ లెఫ్ట్ హ్యాండ్కి అవసరం లేదు సార్, రైట్ హ్యాండ్కే పెట్టుకోండి అని చెప్పినాం సార్ అతనికి. ఓకే. అతనికి అంటే రైట్ హ్యాండ్ ప్రాబ్లమా, లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లమా ఆయనకి? లెఫ్ట్ హ్యాండ్ సార్ ప్రాబ్లం. లెఫ్ట్ హ్యాండ్. ఓకే.
ఓకే. రిస్ట్ బెల్ట్ లెఫ్ట్ కి పెట్టుకోమనండి. నైట్ ఒకవేళ వాటర్ ప్యాడ్ అయితే వాటర్ తాగడం బెటర్. అందుకే డే అంతా రమ్మంటే వాటర్ నేను తాగమని చెప్పింది సార్. నైట్ ఏమో అది వాటర్ ప్యాడ్ది చేతికి పెట్టుకోమని ప్యాడ్ చెప్పినాం సార్. ఓకే. ఓకే. అయితే అతనికి దాని మీద నమ్మకం వచ్చి మేము వెళ్ళేసరికి ఆల్రెడీ బాటిల్ కూడా చేతికే పెట్టుకున్నాడు. రెస్ట్ బెల్ట్ కూడా లెఫ్ట్ హ్యాండ్ రెండు లెఫ్ట్ హ్యాండ్కే పెట్టుకున్నాం సార్. ఎస్ సార్. సార్ అదే సార్ కొంచెం రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళకే నమ్మకం వస్తుంది సార్. సో మనం కొంచెం నమ్మకం వచ్చి వాళ్ళు జాగ్రత్తగా మంచి వాళ్ళకి ప్రాపర్ వాడుతున్నాం సార్. ఎస్ సార్ ఓపికతో మనం చెప్పాలి సార్ అంతే. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పగానే ఎవరు నమ్మరు. ఎందుకంటే లక్షలు పెట్టుకున్నా మాకు తగ్గలేదు, హాస్పిటల్లో మాకు ఈ విధంగా పడుకుంటే వాటర్ తాగితే ఇంత రిజల్ట్ ఎట్లా వస్తుంది అనే ఒక అపోహ ఉంటది. సో మనం పీస్ఫుల్ గా చెప్పి మనం కొన్ని వీడియోస్ ఉంటాయి, వీడియోస్ చూపించాలి. సో అదైతే రిజల్ట్స్ వచ్చాయో సో అక్కడ నుంచి వాళ్ళ నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి ఫైనల్ గా వాడండి. ఇంకా ఇప్పటి వరకు ఎన్నో వాడారు, మీకు ఆ నమ్మకం కూడా కోల్పోయారు మీరు. సో ఇక్కడ ఇది వాడడం వల్ల మీకు చాలా మంది వాడారు, సో రిజల్ట్ వచ్చాయి. సో అదే విధంగా మన వీడియో చూపిస్తే 100% అతను కూడా నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది మైండ్ లో. సో సూపర్ సార్, సూపర్ రిజల్ట్, ఎక్సలెంట్. సో అదే విధంగా సార్ మా మేడం ఓకే చెప్పండి సార్. మా మేడంకి థైరాయిడ్ ఉంది సార్, 4 years ఉంది. 4 years అయితే మొన్న 4 years ఉంది సార్. ఫస్ట్ నేను వాడింది సార్. మా మేడం వాడించిన తర్వాత డే 1 రోజు నేను రిపోర్ట్ తీసుకున్నాను సార్. టెస్ట్ చేయించి సెకండ్ డే నుంచి మనం వాడిపించాం మ్యాటర్స్. మళ్ళీ ఒక 1 month తర్వాత మేము రిపోర్ట్ తీసుకున్నాం సార్. కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు 15 days అయింది సార్, మెడిసిన్ బంద్ అయిపోయింది సార్. అయితే మా మేడం డే 1 నుంచి నమ్మలేదు ఫస్ట్. రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా నిజమా అని షాక్ అయింది సార్. ఆ రిపోర్ట్ చూపించిన తర్వాత తను ఇప్పుడు మెడిసిన్ బంద్ అయిపోయింది. ఎస్ సార్. ఎందుకంటే సార్ ఇక్కడ నమ్మకం ఎందుకు రాదంటే ఎలాంటి మెడిసిన్ మనం మన నుంచి ఏమి మెడిసిన్ వేసుకోవట్లేదు, జస్ట్ ఆ వాటర్ ప్యాడ్ మన బెల్ట్ రిస్ట్ బెల్ట్ మనం పెట్టుకుంటున్నాం గొంతుకి. సో దాంతో ఇంత పెద్ద రిజల్ట్ అంటే 4 years నుంచి మెడిసిన్ వాడుతా ఉన్నారు, టెస్టులు చేయిస్తా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు, మళ్ళీ చేంజెస్ టాబ్లెట్స్ 150 mg 125 mg ఇవన్నీ చేంజ్ అవుతా ఉన్నాయి, కానీ రిజల్ట్ అనేది ఇక్కడ కనిపించలేదు కదా. సో అందుకనే అక్కడ మిరాకిల్ జరిగినందుకు అక్కడ షాక్ లో ఉన్నారు మేడం. అవును సార్. సో ఖచ్చితంగా సార్ అన్ని మంచి రిజల్ట్ సార్. ఎందుకంటే 1 month లోనే రిజల్ట్ అనేది చాలా మిరాకిల్ సార్ థైరాయిడ్ గురించి. సో ఆ జీవితాంతం టాబ్లెట్ వేసుకోమంటారు, అది కూడా తెలిసిందే మనకి. సో సూపర్ సార్, సూపర్ రెడీ సార్. మనం ఏమైందంటే ఇంకో పెరాసిస్ పేషెంట్ కి ఇచ్చాం సార్. అతనికి ఏమైందంటే ఇప్పుడు మన బాడీ మొత్తం లిపోమా గడ్డలు ఉంటాయి సార్, కొవ్వు గడ్డలు. ఓకే. కొవ్వు గడ్డలు ఉంటాయి. అతనికి బాడీ మొత్తం కంప్లీట్ ఉంది. దానివల్ల అతనికి బీపీ రేజ్, బ్లడ్ సర్క్యులేషన్ లేక పెరాసిస్ వచ్చింది సార్ తనకి. ఓకే. అతనికి మేము మనం ప్రోడక్ట్ ఇచ్చాం. తను మన ప్రోడక్ట్ వాడుకుంటూ నాటు మందుకి వెళ్ళారు సార్. అంటే మంత్లీ 3 times నాటు మందు వాడాలని చెప్పి వాళ్ళు 3 times నాటు మందు వాడారు. అతను మంచిగా లేచి నడిచి తిరుగుతున్నాడు. అయితే అతనితో పాటు ఇంకొక అతను కూడా ఇద్దరు కలిసి వెళ్ళారు సార్ నాటు మందుకి. అతను అతని దగ్గరికి వెళ్ళి మేము కనుక్కున్నాం సార్, అసలు నాటు మందు ఏంది, మీరు ఎట్లా అయింది అనేది. అతని దగ్గరికి వెళ్తే అది నాటు మందు, ఓన్లీ నాటు మందే వాడింది, మన ప్రోడక్ట్ వాడలేదు. అతని రిజల్ట్ ఇస్తే అతనికి అసలు ఇంకా చాలా రిజల్ట్ రాలేదు. మన ఈ ప్రోడక్ట్ వాడిన అతను ఈ రోజు బండి స్టార్ట్ చేసుకొని పొలం దగ్గరికి వెళ్తున్నాడు సార్. చూడండి మరి అదే సార్ నమ్మకం అనేది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ లిపోమా గడ్డలకి ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి సార్, అవి కూడా రికవర్ అవుతున్నాయి సార్ కొంచెం. అవుతుంది సార్. అది రిస్ట్ బెల్ట్ మన పెట్టుకోవాలి కంపల్సరీ. లెదర్ బెల్ట్ ఉంది కదా, అదొకటి, మన సిలికాన్ బెల్ట్, రెండు కూడా ఎక్కడైతే ఉందో ఫ్యాట్ బాల్స్ అంటాం దాన్ని. సో అక్కడ కూడా మనం పెట్టేస్తే, సో వాటర్ ప్యాడ్ పెట్టుకొని పడుకోమనండి నైట్. ఇంకా చాలా బాగా అంటే చెయ్యికి గాని ఉంటే, చెయ్యికి కాలుకి ఉంటే కూడా అక్కడ పెట్టుకొని పడుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ సార్. సో తొందరగా రికవర్ అవుతారు. ఓకే సార్, సారీ సార్, సూపర్ రిజల్ట్ సార్, ఆల్ ది బెస్ట్. సో అదే విధంగా మొత్తం కూడా టోటల్ గా మీ నుంచి మీ చుట్టుపక్కల కావచ్చు, మీ ఏరియాలో కూడా అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సో దాంతో పాటు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మీ ఫ్యామిలీ కూడా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వాల్యుబుల్ టెస్ట్ మరి. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది సార్. టైం మనది ఆల్రెడీ వెంకటరాజ్ సార్ ఇచ్చిన టైం అనేది క్లోజ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ టైం. మీరు అందరు కూడా ఓపికతో మీ టెస్ట్ మనీస్ చెప్పారు.